కృపను బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ఈ భయంకరమైన పరిస్థితుల మధ్య ఈ చివరి దినాలలో దేవుని పాదాల దగ్గర కూర్చొని ప్రభు మాటలు వినడానికి, ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవడానికి, విశ్వాస జీవితంలో ఎదగడానికి దేవుడు మనకిచ్చినటువంటి చక్కటి సువర్ణ అవకాశాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ఈ చివరి దినాల్లో ఇలా మనం అందరం కూడుకొని దేవుని మాటలు వింటూ ప్రభుని ఆరాధిస్తూ దేవుని మహిమపరచగలుగుతున్నాము అంటే ఇది కేవలం దేవుని కృప. మన భారతదేశంలో అనేక చోట్ల ఇలాగ బహిరంగ కూటాలు పెట్టుకోవడం, ప్రభుని ఆరాధించడం, సంఘముగా కూడి ప్రభుని గణపరచడం కూడా నిషేధించబడిన ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి. వాక్యము కొరకు తహతలాడుతున్నటువంటి ప్రజలు ఉన్నారు. సేవ కుంటిపడిపోయిన పరిస్థితులు కూడా మనకు కనబడుతున్నాయి. వీటన్నిటి మధ్య ఈ రాత్రి ఆహ్లాదకరమైన ఈ మంచి వాతావరణంలో ప్రభుని ఘనపరచగలుగుతున్నాము అంటే కేవలం దేవుని కృప. ప్రభు మనకిచ్చిన ఈ మంచి భాగ్యం, ఈ చక్కటి అవకాశాన్ని బట్టి ఏదో ఒక్కసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మొదటి దిన సభలో నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు పాస్టర్ భాగ్యరావు గారికి, వారి కుటుంబానికి నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ ప్రాంతంలో ఎంతో శక్తివంతమైన పరిచర్య జరిగిస్తున్న నా తోటి దైవజనులందరికీ మరొకసారి ప్రభు పేరట నా ప్రేమ వందనాలు తెలియచేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఎన్నో సభల్లో ఒక చక్కటి ఉపదేశకునిగా, ప్రసంగికునిగా పలు ప్రాంతాలకు వెళ్తూ కేవలం మా మీద ఉన్న అభిమానం, మా మీద ఉన్న ప్రేమను బట్టి ఈ రోజున అతిథులలో ఒకరిగా కూర్చొని మనతో సహవాసం చేస్తున్న దైవజనులు ఇజ్రాయేల్ గారికి కూడా మరోసారి ప్రేమపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. విశ్వాసులైన మీ అందరికీ ప్రభు పేరట నా ప్రేమ వందనాలు. ప్రభు మిమ్మును, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. నాన్న మానిటర్స్ ఏమి రావట్లేదు, వచ్చినా కూడా ఈ లోకల్ డీజే సౌండ్ వచ్చినట్టుగా వస్తున్నాయి. అవి చూస్తే చాలా బాగున్నట్టు అనిపిస్తున్నాయి, కానీ పైన పట్టారంలో లొట్టారం కాదేమో అనుకుంటున్నాను. కాబట్టి కాస్త మాలాంటి బలహీనుల కొరకు మానిటర్స్ చక్కగా పెట్టగలిగితే కాసేపైనా కాస్త హుషారుగా మాట్లాడగలం. కాబట్టి దయచేసి నా వాయిస్కి బేస్ తీసేయండి. రైట్. ప్రైజ్ ది లార్డ్. మిక్స్ తగ్గించండి నాన్న. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు బేస్ తగ్గించి కొంచెం వాల్యూమ్ పెంచండి మానిటర్స్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. మానిటర్స్. హల్లెలూయా. ఆ మైక్ డబ్బా మైక్ అనుకుంటా, అది ముందు పెట్టకు, నన్ను వెనక్కి పెట్టు. దీంట్లో వాయిస్ లాగుతుంది. మంచిది ప్రియులారా, దేవునికి స్తోత్రం. ఇలాంటి ఏర్పాట్లు మొదటి దినం కాబట్టి జరుగుతూనే ఉంటాయి. రేపటికి కానీ సర్దుమనగవు. అందుకే కాస్త ఓపిక సహనం కలిగిన వారు మొదట వస్తేనే బాగుంటుందేమో నా అభిప్రాయం. స్తోత్రం కలుగునుగాక. మంచిది. చక్కటి వాక్య భాగాన్ని చదివి నేరుగా దేవుని వాక్యంలోనికి మనం వెళ్ళిపోదాం. రాజుల 2వ పుస్తకం 2వ అధ్యాయం 4వ వచనాన్ని చదవగా విందాం. దయచేసి ఎవరన్నా మైకులో బిగ్గరగా చదివి సహాయం చేయాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. 2వ రాజుల పుస్తకం 2వ అధ్యాయం 4వ వచనాన్ని చదవగా విందాం. పిమ్మట ఏలియా, మైక్లోనమ్మా ఎవరన్నా ఆ మైక్ ఆన్ చేయండి నాన్న. పిమ్మట ఏలియా
చదవండి. పిమ్మట ఎలీషా యెహోవా నన్ను ఎరుకోకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా, దేవునికి మహిమ కలుగును గాక. ఇదొకసారి మీ బైబిల్ అన్ని మూసేసి ప్రక్కన పెట్టండి. చిన్నపిల్లలు ఇటువంటి తిరగకుండా కాస్త వారిని స్వాధీనపరచుకొని ఎక్కడి వారు అక్కడే కాసేపు 1, 2, 3 లోడింగ్లు అన్లోడింగ్లు అన్నీ ఆపేసేయండి. కాసేపు దేవుని వాక్యం వినడానికి మనస్సు పెట్టి మీరు కూర్చోవలసిందిగా ప్రభు పేరట సవినయంగా మనవి చేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మొదటి రాత్రి మనతో మాట్లాడునుగాక. ఉంటే చేతుల పైకెత్తి గట్టిగా ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. అక్కడ రాయబడిన వాక్య భాగాన్ని కాస్త వివరించిన తర్వాత అద్భుతమైన కొన్ని ఉపోద్ఘాత రీతిగా కొన్ని మాటలు తెలియపరిచి అప్పుడు దేవుని మాటలు మనము ధ్యానము చేద్దాం. పిమ్మట ఎలీషాతో అంటున్నాడు, యెహోవా నన్ను యెరికోకు వెళ్ళమని ఆజ్ఞాపించాడు. గాడ్ హస్ కమాండెడ్ మీ టు గో టు జెరికో. కాబట్టి నీవు ఇక్కడ ఆగిపో, నేను యెరికోకు వెళ్తాను. ఆ తర్వాత ఇక దేవుని చిత్త ప్రకారముగా జరగవలసిన మరికొన్ని కార్యాలు ఉన్నాయని చెప్పి ఎలీషాతో ముచ్చటిస్తున్న సందర్భాన్ని మనము చూడగలం. ఇక కాసేపు ఆ మాటలు ప్రక్కన పెడుతూ నా వైపు చూస్తూ జాగ్రత్తగా దేవుని మాటలు వినాలని మనవి చేస్తున్నాను. ప్రియులారా, మనం ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ సమీపముగా ఉన్న చివరి దినాల్లో మనం ఉన్నాం. ఏ క్షణాన, ఏ జామున, ఏ వేళ ప్రభు మహిమలో ప్రత్యక్షమవుతాడో మనకు తెలియదు. పాస్టర్ గారు, గత 2025 సంవత్సరాలుగా అపోస్తలుల కార్యం 1వ అధ్యాయము ఆరంభమైన కాలము నుండి ఈ రోజు వరకు రాకడ సమీపముగా ఉంది, రాకడ సమీపముగా ఉంది, రాకడ సమీపముగా ఉందని చెప్తానే ఉన్నారు. మీరు చెప్పడం బాగానే ఉంది, మేము వినడం బాగానే ఉంది. చెప్తున్న మాట వాస్తవం, కానీ ఇంకా ప్రభు రాకడ జరగట్లేదేంటి అని రాకడను కూర్చిన కొన్ని ఆలోచనలు ప్రక్కన పెట్టి నిర్లక్ష్యముగా క్రైస్తవ్యపు జీవితాన్ని కొనసాగిస్తున్న దేవుని బిడ్డలు లేకపోలేదు. ప్రియులారా, వాగ్దానము చేసిన వాడు రాకమానడు, ఆలస్యము చేస్తున్నాడని రాకడ జరగదేమో అన్న నిర్లక్ష్యపు మనస్సును మీ హృదయాల నుంచి ఈ రాత్రి తొలగించండి. ఈ రాత్రి ఒక దైవజనునిగా స్పష్టముగా సూటిగా మీకు అర్థమయ్యే భాషలో ఇవి రాకడ సమీపముగా ఉన్న చివరి దినాలని, ఈ లోకము అంతమైపోవడానికి సంసిద్ధంగా ఉన్న కడవరి కాలమని మీకు అర్థం చేయడానికి, వివరించడానికి అద్భుతమైన కొన్ని మాటలు మీకు చూపిస్తాను. జాగ్రత్తగా మీరు దేవుని మాటలు ఆలకించాలని మనవి చేస్తున్నాను. ఇవి రాకడ సమీపముగా ఉన్న చివరి దినాలు. ఏ క్షణమైనా, ఏ జాములోనైనా యేసు ప్రభుల వారు మధ్యాకాశంలో ప్రత్యక్షమై సంఘమును తనతో కూడా మహిమలోనికి తీసుకొని వెళ్ళే రోజులు దగ్గర పడ్డాయి. ఏ జాము అయినా కావచ్చు, ఏ వేళ అయినా కావచ్చు, ఏ సమయమైనా కావచ్చు, ఏ కాలమైనా ఉండొచ్చు. సమయమును కాలమును గూర్చిన వివరణ కుమారుడైన దేవునికి తెలవదు, తండ్రి స్వాధీనములోనే ఉన్నాయి కనుక ఎప్పుడు వెళ్ళమంటాడో తెలీదు. కానీ ఒక మాట గమనించండి, పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా రాస్తూ అంటాడు, ఇదిగో ఆయన ద్వారము యొద్దనే నిలబడి ఉన్నాడు. హీస్ ఎట్ ద డోర్. ఎనీ టైమ్ హీ మే స్టెప్ అవుట్ అండ్ కమ్ డౌన్. ఎనీ టైమ్ హీ మే రెయిన్ డౌన్. ఏ క్షణమైనా ప్రభు రావచ్చు, ఏ జామైనా ప్రభు రావచ్చు. ప్రియమైన బిడ్డలారా, ఆదికాండ మొదలుకొని ప్రకటన పుస్తకం వరకు రాకడ దినములు ఎలాగుండునో అన్న సూచనలు, ఎన్నో ఆనవాళ్లు పరిశుద్ధ గ్రంథములో స్పష్టంగా దేవుడు చూపించాడు. ఆదికాండ మొదలుకొని ప్రకటన పుస్తకం వరకు రాయబడిన ఆనవాళ్లు ప్రస్తుత కాలమందు మనమున్న ఈ కాలములో మన కళ్ళ ఎదుట జరుగుతుండగా కళ్ళారా చూచినప్పుడు, వాటిని మనం చూచినప్పుడు, వాటిని మనం వినినప్పుడు, ఇంకా రాకడ గూర్చిన ఆలోచన లేకుండా, ఇంకా రాకడ గూర్చిన దర్శనం లేకుండా, రాకడ గూర్చిన సిద్ధపాటు లేకుండా ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని నైతిక విలువలను గురించి, మీ సొంత అవసరాల గురించి, మీ అక్కర్ల గురించి చింతిస్తూ ఒక నామకార్థ జీవితాన్ని, ఒక సాధారణమైన భక్తిని చేస్తున్న వారైతే ఖచ్చితంగా మీరు ప్రమాదములో ఉన్నారని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి సూటిగా ప్రతి వారిని హెచ్చరిస్తున్నాడు. ప్రియులారా, కొన్ని వేల సంవత్సరాల పూర్వం
పరిశుద్ధ గ్రంథములో రాయబడిన సూచనలన్నీ కూడా మనమున్న కాలములో సంభవించుట మనము కళ్ళారా చూస్తున్నాం. మీకు అర్థం కావడానికి కొన్ని సూచనలు మీకు ముందు పెడతాను, బాగా వినండి. ఒకటి, విస్తరించుచున్న తెగుళ్ళు రాకడకు సూచన. రెండవది, మారుతున్న వాతావరణ వైపరీత్యాలు రాకడకు సూచన. మూడవది, ప్రపంచ దేశాలలో వినబడుతున్న యుద్ధ సమాచారములు రాకడకు సూచన. నాలుగవది, చెదిరిపోయిన ప్రపంచములో చెదిరిపోయిన యూదులందరూ కూడా వారి స్వదేశానికి చేరుతున్నారు. దేశాలన్నీ వారి దేశములో ఉన్న యూదులను గుర్తించి వారి పరీక్షలు చేసి స్వచ్ఛందంగా ఇశ్రాయేలు దేశానికి వారిని పంపివేస్తున్న ఆనవాళ్ళు ప్రతిరోజు మనం వార్తాపత్రికల్లో వింటూనే ఉన్నాం. ఐదవదిగా, యెరూషలేముకు చేరుకున్న యూదులందరూ ఇప్పుడు వారు ఆరాధన చేసుకోవడానికి మందిరం లేదు. వారు ఆరాధన చేసుకోవలసిన మందిరము నేల మట్టుకు కూలిపోయి ఉంది. ఒకే ఒక గోడ మిగిలింది. యూదులు, ఇశ్రాయేలీలు వారి దేశముకు చేరగానే వారు చేయబోయే మొదటి పని ఏంటో తెలుసా? యెరూషలేమునందు వారు ఆరాధించుకోవడానికి మందిర నిర్మాణము చేయటం ఆరంభిస్తారు. మూడవ దేవాలయమునకు పునాది వేయడానికి అన్ని విధాలుగా ఇశ్రాయేలీలు సన్నాహాలు చేస్తున్నారు. ప్రియులారా, మూడవ మందిర నిర్మాణం రాకడకు సూచన. ₹1,00,00,000 మాట చెప్తాను, నీకు నచ్చితే గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇశ్రాయేలీలు యెరూషలేములో మూడవ దేవాలయానికి పునాది వేయబడక మునిపే సిద్ధపడిన వధువు సంఘము మహిమలోనికి చేర్చబడాలి. వారు మందిరానికి పునాది వేయడానికి సిద్ధపడుతున్నారు అంటే రాకడ ఎంతో దూరముగా లేదు, ఆయన మహిమలో ప్రత్యక్షమవడానికి రోజులు సమీపమయ్యాయి. ఏ క్షణమైన ప్రభు మహిమలో ప్రత్యక్షం అవ్వచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆరవదిగా, ప్రకటన పుస్తకం 16వ అధ్యాయములో తీబాకండి, నా వైపు చూడండి. 6వ దూత యూఫ్రటీస్ అను మహానది మీద పాత్రను కృమ్మరించినప్పుడు అందులో ఒక్క చుక్క నీరు లేకుండా అది ఎండిపోవును అని ఒక ప్రవచనం ఒకటి రాయబడింది. వినండి జాగ్రత్తగా. ఈ యూఫ్రటీస్ అను మహానది ఎండిపోవును అని చెప్పిన కాలంలో ప్రపంచంలో అతి పెద్ద నది, అతి పొడవైన నది ఏమైనా ఉందంటే అదే యూఫ్రటీస్. ఈ ప్రవచనం చెప్పినప్పుడు ప్రజలందరూ అనుకున్నారు, యూఫ్రటీస్ నది అంటే ఎండిపోవడం ఏంటి, అది జరగని పని అని అనుకొని ఉండవచ్చు. అలాంటిది 2023వ సంవత్సరం మార్చి నాటికి యూఫ్రటీస్ అను మహానదిలో ఒక్క చుక్క నీరు లేకుండా అది పూర్తిగా ఎండిపోయింది. ప్రియులారా, ప్రకటన పుస్తకం 16వ అధ్యాయం ప్రకారం తూర్పు ఉత్తరం వైపు నుండి సైన్యాలు హర్మగెద్దోన్ అనబడుచున్న స్థలానికి చేరి మూడవ ప్రపంచ యుద్ధములో అనగా హర్మగెద్దోన్ మహాయుద్ధంలో పాలు పొందాలంటే ఈ తూర్పు ఉత్తర వైపునున్న సైన్యాలకు అడ్డుగా ఉన్నది ఈ యూఫ్రటీస్ నది. ఆ నది అలా ప్రవహిస్తూ ఉంటే సైన్యాలు యుద్ధం చేయడానికి రావడం కష్టం గనక వారి కొరకు మార్గము సరళము చేయుటకై దేవుడు యూఫ్రటీస్ నదిని ఎండిపోజేయును అని ఆ రోజు చెప్పబడింది. ప్రియులారా, యూఫ్రటీస్ నది ఎండిపోయిందంటే మూడవ ప్రపంచ యుద్ధానికి రంగం సిద్ధమవుతుంది. తూర్పు వైపు నుండి ఉత్తర వైపు నుండి రాజ్యాలు హర్మగెద్దోన్ చేరడానికి దేవుడు మార్గము సరళం చేశాడు. అయితే గమనించండి, ఈ హర్మగెద్దోన్ అను మహాయుద్ధం, ఈ మూడో ప్రపంచ యుద్ధం సంఘము ఎత్తబడిన తర్వాత జరుగు పరిణామము గనుక యుద్ధానికి రంగం సిద్ధమవుతుందంటే దీనికంటే ముందుగా సంఘం ఎత్తబడాలి కదా. ఈ ఎండిపోయిన యూఫ్రటీస్ మహానది సంఘము ఎత్తబడకు కాలము సమీపించి ఉన్నదని స్పష్టంగా మనకు సూచిస్తుంది, మనకు తెలియపరుస్తుంది. ఏడవదిగా, ఇప్పటికే ఇశ్రాయేలు దేశంలో యానుక అని యూదుల మతాధికారి ఒకడు యేసు ప్రభులాగానే తిరుగుతూ, యేసు ప్రభులాగానే సంచరిస్తూ, యేసు ప్రభు వారి లాగానే అద్భుతాలు చేస్తూ, యేసు ప్రభు వారి లాగానే స్వస్థతలు జరిగిస్తూ ధర్మశాస్త్ర తోరా గ్రంథాలను కంఠస్థం చెబుతూ అటు ఇటు సంచరిస్తూ ఉండగా ఇప్పటికే యూదుల్లో చాలామంది, ఇశ్రాయేలులో చాలామంది బహుశా మమ్మల్ని రక్షించడానికి వచ్చిన మెస్సయ్య ఇతడే అయి ఉంటాడేమోనని నమ్మి అతన్ని మెస్సయ్యగా పరిగణించి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆశ్చర్యం ఏంటంటే యేసు ప్రభులాగానే వ్యాధిగ్రస్తులను బాగు చేస్తున్నాడు. యేసు ప్రభులాగానే పక్షవాయువు గల వారిని, కుష్టి వ్యాధి గల వారిని స్వస్థపరుస్తూ ఉన్నాడు.
ఆశ్చర్యం ఏమిటంటే ఆ మధ్య కాలంలో ఒక చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయగా చచ్చిన వాడు కూడా లేచి కూర్చున్నాడు. ఇవన్నీ చూచిన యూదులు, ఇవన్నీ గమనిస్తున్న ఇశ్రాయేలీలు బహుశా మమ్మల్ని రక్షించడానికి వచ్చిన మెస్సయ్య ఇతడే అయ్యుంటాడేమోనని ఇప్పటికే ఆ దేశము నిండా ఆ వార్త చలామణి అవుతా ఉంది. గమనించండి, మన వరకు శుభవార్త ఏంటో తెలుసా? నేనే మెస్సయ్యను అని అతడు తనకు తానుగా ఇంకా ప్రకటించుకోలేదు గనుక మనము సురక్షితమైన స్థానంలో ఉన్నామని మనం విశ్వసించాలి. కారణం, క్రీస్తు విరోధి రేపు యూదుల మధ్య మెస్సయ్యగా ప్రత్యక్షము కాబోతున్నవాడు మరెవడో కాదు, వాడే క్రీస్తు విరోధి. వాడు క్రీస్తు విరోధి గనుక అతడు ప్రత్యక్షం అవ్వాలి అంటే సంఘము ఎత్తబడాలి. అతడే క్రీస్తు విరోధి నేను చెప్పలేను, ఎందుకంటే సంఘం ఇంకా భూమి మీద ఉంది కనుక వాడప్పుడే ప్రత్యక్షపరచబడడు. ప్రియులారా, వాడు ప్రత్యక్షపరచబడకపోయినా మరి వాడు ఎవడై ఉంటాడని కనుక ప్రశ్న వేస్తే ఖచ్చితంగా క్రీస్తు విరోధి కాడు. కానీ క్రీస్తు విరోధి ప్రత్యక్షం అవ్వడానికి రంగం సిద్ధమవుతుంది, వాడి కొరకు మార్గము సరళము చేయబడుతుంది. కనుక ప్రియులారా, వాడు ప్రత్యక్షపరచబడాలి అంటే సంఘము ఎత్తబడాలి. పిల్లరా, ఇవన్నీ ప్రస్తుతం ప్రపంచంలో ఒక్కొక్క కాలంలో జరుగుతున్న సందర్భాలు, సంభవాలు కాదు. ఇవన్నీ కలిసికట్టుగా ఒకే కాలంలో సంభవించుచున్నాయి. మన కళ్ళ ముందే అవి జరుడు చూస్తున్నాము కనుక ఇవన్నీ మనం నిదానించి చూచినప్పుడు, ఇవన్నీ మన కళ్ళ కనబడినప్పుడు, ఇవన్నీ జరుగుతున్న వార్తలు మన చెవులారా వినినప్పుడు సంఘము గుర్తించవలసిన సత్యం, సేవకులు తెలుసుకోవలసిన సత్యం, ఇవి రాకడ సమీపముగా ఉన్న చివరి దినాలు. ఈ సూచనలన్నీ ఒకే వైపు కేంద్రీకృతమై ఒకే వైపు సూచిస్తున్నాయి. అదేమిటంటే మన ప్రభు అయిన యేసయ్య రాకడ బహు సమీపముగా ఉన్నది. ఇదొకసారి దేవుని బిడ్డలందరూ గట్టిగా ఆమేన్ చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. రాకడ, మళ్ళీ చెప్పాలి, రాకడ కొంచెం గట్టిగా. మన చుట్టూ ఆనవాళ్ళన్నీ, మన చుట్టూ కనబడుతున్న సూచనలన్నీ ఒకే దాని వైపు దృష్టి చూపిస్తున్నాయి. అదేమిటంటే మన యేసయ్య అతి త్వరలో రాబోచున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. సిద్ధపడని వానికి భయము పుట్టించే దినమైతే సిద్ధపడి రాకడలో ఎత్తబడ్డానికి ఎదురు చూచుచున్న వానికి ఇది ఒక శుభవార్త, ఇది ఒక ఆనందకరమైన వార్త. నిత్యమైన మహిమలో దేవునితో కూడా ఉండబోయే దినం ఒకటి రాబోతుంది. యుగములు ఆనందించే దినం ఒకటి రాబోతుంది. ప్రభుతో కూడా మనం ఉండబోతున్నాం. ఆ సంతోష సమాధానం అనుభవించబోతున్నాం. ఆయన ముఖ దర్శనము చేత మన ఆశలు తీర్చుకునే దినం ఒకటి రాబోతుంది. యుగములు యేసు ప్రభుతో కూడా ఏలుబడి చేయి దినము రాబోతుంది. ఆ మహిమ గల శుభ దినము కొరకు ప్రభు మనందరినీ సిద్ధపరచునుగాక. కొంచెం గట్టిగా చెప్పాలి. చేతులున్న వాళ్ళు, తెచ్చుకున్న వాళ్ళు, మంచోళ్ళు మాత్రమే చేయతి గట్టిగా స్తోత్రం చెప్పాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. బాధాకరమైన విషయం ఏమిటంటే, ఓ ప్రక్క రాకడ సమీపముగా ఉన్నదని వాక్యం చెప్తున్నా సరే, కొందరికి వాక్యాన్ని నమ్మి అంత అలవాటు ఉండదు అనుకోండి. మన కళ్ళ చుట్టూ జరుగుతున్న సూచనలు, ఆనవాళ్ళన్నీ యేసు ప్రభు రాకడ సమీపముగా ఉందని అంత స్పష్టంగా తెలియపరుస్తున్నా రాకడ దర్శనం లేకుండా, రాకడను గుర్చిన ఆలోచన లేకుండా, రాకడ గుర్చిన సిద్ధపాటు లేకుండా ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, దరిద్రం ఏంటో తెలుసా? చర్చికి వెళ్తే చాలు, ఈరోజు ప్రార్థనకు పోతే దేవుడు ఏదైనా ఆశీర్వాదం ఇస్తాడేమో, ఈరోజు చర్చికి వెళ్తే దేవుడు ఏదైనా మేలు చేస్తాడేమో, ఈరోజు ప్రార్థనకి వెళ్తే ప్రభు మన మొరవిని, మన సమస్యలు తీరుస్తాడేమో, మేలు చేస్తాడని ఆశపడి మందిరానికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఆశీర్వాదాలు ఆశపడి మందిరానికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. నిజం చెప్పనా, ఇంట్లో నుండి బయటికి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకొని బయటికి వెళ్ళడం అలవాటు ఉన్న వాళ్ళు ఈరోజు సభకు వచ్చే వేళ మీరు ఖచ్చితంగా ఏమని ప్రార్థన చేసుకొని ఉండుంటారు? ప్రభువా, సభ కూటానికి వెళ్తున్నాము, అసలే ఈవేళ చాలా కటికుడు వస్తున్నాడు, ఆడసలే మంచోడు కాదు, నోరు తెరితే తిడతా ఉంటాడు, ప్రసంగం స్టార్టింగ్ నుంచి ముగింపు దాకా మా చర్చిలో తిట్టకుండా తిడతాడు, సభలో కూడా అలాగ మాట్లాడితే బాగుంటుందేమో ప్రభువా, ఆడి నోరు మూసేయి, కొన్ని ఆశీర్వాదాలు మాకు వినిపించు. ఇలా డైరెక్ట్గా చెప్పకపోయినా ప్రభువా నీ సన్నిధికి వెళ్తున్నా, మమ్మల్ని ఆశీర్వదించడం ప్రార్థన చేసే ఉంటారుగా. స్తోత్రం.
కూటానికి వెళ్తే ఆశీర్వాదం, మందిరానికి వెళ్తే మాట్లాడాలి, గృహ కూటానికి వెళ్తే, బర్త్డే కూటానికి వెళ్తే, సావు కూటానికి వెళ్తే, ఏ కూటమైనా ఈయన సొంపుగా ఉండే ఆశీర్వాదపు మాటలే తప్ప. వింటున్నారా? ఈ రాత్రి దేవుడు మీ కుటుంబాల్లో అద్భుతాలు చేయబోతున్నాడు. నాకు తెలిసి మీరు ఆ మాట అంటారని. చూసారా? మీరు ప్రార్థన చేయకపోయినా ముమ్మాటికి ఒప్పుకున్న నిజమేగా. స్తోత్రం. ఆశీర్వాదం అంటే చాలు మేకల మాదిరిగా ఇంకో మాట కనపడదు. ఇంకా స్తోత్రం. అంతకంటే దరిద్రం ఏంటో తెలుసా? ఒక ప్రక్క ఆశీర్వాదాల గురించిన ఆలోచనతో కొట్టుమిట్టలాడుతుంటే ఈ అమాయకపు గొర్రెల ఆలోచనను ఆస్కారం చేసుకున్న, ఎన్కాష్ చేసుకున్న కొంతమంది సేవకులు ఇదే పని కట్టుకొని ఆశీర్వాద సభ, స్తోత్రం, కుటుంబ ఆశీర్వాద కూటం, యవనస్తుల ఆశీర్వాద కూటం. ఏ ఆశీర్వాదాలకు మించిన సందేశాలు బైబిల్లో లేవా? ఆశీర్వాదాలకు మించిన మాటలు మరొకటి బైబిల్లో లేవా? ఆదివారం ఆశీర్వాద ప్రసంగమే, శుక్రవారం ఆశీర్వాద ప్రసంగమే, శనివారం ఆశీర్వాద ప్రసంగమే, ఏ కూటమైన ఆశీర్వాద ప్రసంగమే. ఆడెవడో తాగి చేస్తే, ప్రభువా వాడి ఆత్మకు శాంతి దయచేయి. ఆడు తాగి చచ్చాడు కదా, ఆడికి ఆత్మకు శాంతి ఎక్కడదా? ఆడికి చర్చికి రాకుండా తిరిగిపోతాడు, తిండిపోతాడు, చచ్చాడు. ఆడి సావు దరిద్రమైన సావు, మారు మనసు లేనాడు. ఆడు చచ్చిపోయి వాడు బాధపడుతుంటే, ప్రభువా వీడి ఆత్మకు శాంతి దయచే. నరకంలో వాడికి ఎక్కడిది శాంతి? చెవులకు ఇంపైన మాటలు వినడానికి ఆశపడుతున్న క్రైస్తవ సమాజానికి రాత్రి ఒక హెచ్చరిక. నువ్వెన్ని ఆశీర్వాదాలు పొందుకున్నా, నువ్వెన్ని మేళ్ళు అనుభవించినా, తగిన సిద్ధపాటు, తగిన అలంకారము, ఆత్మీయ అలంకారము కనుక నీకు లేకపోతే, అన్ని సంపాదించి రాకడలో విడబడ్డావనుకో, మనం చేసిన భక్తి వ్యర్థమైపోవట్లేదా? మనం చేసిన విశ్వాస జీవితం వ్యర్థమైపోవట్లేదా? ఇంత భక్తి చేసి రేపు రాకడలో విడబడితే మనం చేసిన భక్తికి విలువే ఉంది, మనం చేసిన ఆత్మీయతకు విలువే ఉంది, మనం చేసిన పరిచయకు విలువే ఉంది, మనం చేసిన సేవకు విలువే ఉంది. ఈ రాత్రి ఒక భారము కలిగిన దైవజనునిగా, సంఘ క్షేమాన్ని కోరే ఒక సేవకునిగా ఈ రాత్రి ప్రవచనమెత్తి ఒక మాట పలుకుతాను. మీకు నచ్చితే స్పందించండి. ఈ రాత్రి నా దేవుని మాటలు వినుచున్న మీ అందరూ రేపు రాకడలో ఎత్తబడి మహిమలో కనబడే కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. రాకడలో క్షమించండి, ఆశీర్వాదాలు పొందకపోయినా పర్వాలే, ఆశించిన మేలులు పొందకపోయినా పర్వాలే, ఆరోగ్యం కలిగినా పర్వాలే, లేకపోయినా పర్వాలే, మేలులు కలిగినా పర్వాలే, కలగకపోయినా పర్వాలే, విశ్వాసము కొరకు అన్నిటినీ పోగొట్టుకోవలసిన సందర్భాలు వచ్చినా పర్వాలే, వాటి మీద దృష్టి పెట్టకండి. ఏ క్షణాన ప్రభు వచ్చినా మహిమలో కొనిపోబడే కృప ఈ రాత్రి దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఉంటే మీ చేతుల పైకి గట్టిగా ఆమేన్ చెప్పండి. ₹1,00,00,000 మాట చెప్తాను, చప్పట్లు కొడతారా? ₹1,00,00,000 మాట చెప్తాను, కొడతారా? ఏడు మాట్లాడరేంటి? చెప్పకముందే మా అయ్యగారు చప్పట్లు కొట్టేసాడు. స్తోత్రం. హల్లెలూయా. తెలుగులో ఒక సామెత ఉంది, ఏంటో తెలుసా? ఒక్క దెబ్బకి 2 పిట్టలు ఎగిరిపోతాయంట. ఆడు చెప్పింది ఏ సందర్భంలో నాకు తెలియదు, కానీ కాస్త దాన్ని దైవికంగా కనుక మార్చుకొని ఈ రాత్రి మీకు చెప్పాలనుకుంటే దాని తాత్పర్యం ఏంటో తెలుసా? మీ చేతులు రెడీగా పెట్టుకోండి. మీరు గనక భౌతిక సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టడం మానేసి రాకడ దర్శనము కలిగి ఎప్పుడు ప్రభు రాజ్యములో చేరాలి, ఎప్పుడు మహిమలో కొనిపబడాలి అని కనుక రాకడ కూర్చిన ఆలోచన సిద్ధపాటుతో బ్రతికితే నీకు పరలోకం ఇవ్వడం ఒకెత్తైతే, బ్రతికినంత కాలము నీ అక్కర తెచ్చి నిన్ను ఆశీర్వదించగలిగిన దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక్క దర్శనంలో ఎన్ని ఆశీర్వాదాలు? 2 ఆశీర్వాదాలు. పర సంబంధమైన ఆశీర్వాదం, భూ సంబంధమైన ఆశీర్వాదం. ఆమేన్. అందుకే ప్రభు అంటాడు, మొదట నా నీతిని, రాజ్యాన్ని వెదకండి, ఆ తర్వాత పరలోకం అయితే పరలోకం, ఆశీర్వాదం అయితే ఆశీర్వాదం. నీకు ఏది కావాలన్న దేవుడు ఇస్తాడు. అయితే ఈ రాత్రి నీ మనస్సు, నీ దృష్టి, నీ ఆశ, నీ తలంపులు, నీ కోరిక, నీ ఉద్దేశములు పర సంబంధమైన వాటి మీద మాత్రమే ఉండునుగాక. కొంచెం గట్టిగా. అంతగా చెప్పాడుగా దేవుడు.
పైనున్న వాటినే వెదకండ్రా బాబా అంటే వీడు పైన వాటిని మానేసి, ప్రైజ్ ద లార్డ్, ఈ చర్చికి వచ్చిన తర్వాత ఒకప్పుడు నేను పూరి గుడిసెలో ఉండేదాన్ని, ఇప్పుడు దేవుడు మంచి బంగ్లా కట్టించాడు. చర్చికి వచ్చినప్పుడు మా దగ్గర ఏమీ లేకుండే, మా అయ్యగారు ప్రార్థన చేశాడు, మా దయ్యాలు ఎలగొట్టేశాడు, మా బతుకులు బాగుపడ్డాయి. ఇప్పుడు 2 అంతస్తుల బిల్డింగ్ కట్టాము. ఎవడికి బిల్డింగ్ కట్టింది? ఏ ఉద్ధరించడానికి? కోట్లు కోట్లు బ్యాంకులు మురుగుతున్నాయి. దేని కొరకు? నువ్వు సస్తే దొంగల పాలు కాదు అది. ఇది కాదుగా ప్రభు మనల్ని పిలిచింది. విశ్వసించిన వానికి దేవుడు చేసే మేలు మాత్రమే కదా అది. నమ్మిన వానికి దేవుడు చూపిస్తున్న కనికరమే కదా అది. ఈ రాత్రి ఒక దైవిక సంబంధమైన ఆశ మీ గుండెల్లో రేపునుగాక. నేటి నుండి పరిశుద్ధాత్మ దేవుడు దావీదును రేపినట్లుగా ఆత్మీయ జీవితంలో ఎదుగుటకును, రాకడలో ఎత్తబడుటకును, ఆ దర్శనాన్ని కలిగి బ్రతకడానికి ఆత్మదేవుడు మనల్ని రేపునుగాక. హల్లెలూయా. చపాలి గట్టిగా, చపాలి గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు నా ప్రశ్న, దేవుడు అనగా మన ప్రభు యేసయ్య మధ్యాకాశములో ప్రత్యక్షమైనప్పుడు ఎత్తబడే వారు ఎవరు? ఎవరిని ప్రభు తీసుకొని వెళ్తాడు? ఎవరిని మహిమలోని కొనిపోతాడు? రాకడలో ఎత్తబడే విశ్వాసి, రాకడలో ఎత్తబడవలసిన సంఘానికి ఉండవలసిన లక్షణాలు ఏంటి? బాబు మానిటర్స్ పోతున్నాయి మధ్య మధ్యలో. అభిషేకం మీకైనా రావాలి, సౌండ్ సిస్టమ్ మీదకైనా రావాలి. స్తోత్రం. అధ్యక్ష స్తోత్రం. పోయినాయి 2 మానిటర్స్ పోయినాయి. ప్రైజ్ ది లార్డ్. ఇది ఇంకా దేవుడు కరుణించే కృపాకాలం. ఉగ్రత కాలం ఆరంభము కాకమునిపే మనం మారు మనసు పొందాలి. మరి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అది స్తోత్రం. ఈసారి కనెక్షన్ పోయిందా? నీ కనెక్షన్ పోతుంది. తమ్మే ఏమనుకోబాక నాయనా. స్తోత్రం. మంచులందరూ గట్టిగా స్తోత్రం చెప్పాలి ఒకసారి, కొంచెం గట్టిగా. రైట్. చదవబడిన వాక్య భాగములో నుండి ఎత్తబడవలసిన వధువు సంఘానికి ఉండవలసిన ఒక లక్షణాన్ని మీ ముందు పెడతాను. జాగ్రత్తగా మీరు దేవుని మాటలు ఆలకించాలని మనవి చేస్తున్నాను. గమనించండి, మనం చదువుకున్న వాక్య భాగంలో ఏమని రాయబడి ఉందంటే, ఏలియా ఎలీషాతో అంటున్నాడు, మీ తలలు పైకెత్తండి, నా వైపు చూస్తూ వినాలి. ఏలియా ఎలీషాతో అంటున్నాడు, నా దేవుడు నన్ను యెరికోకు పొమ్మని ఆజ్ఞాపించాడు. ఇప్పుడు నేను యెరికోకు వెళ్ళాలి. యెరికోకు నేను ఇప్పుడు యెరికోకు వెళ్ళిన తర్వాత జరిగిన సందర్భం ఏంటంటే, ఆ తర్వాత యెరికో దాటి వెళ్ళిన తర్వాత వినండి, ఇక వారిద్దరూ యోర్దాను దాటుకుంటూ అవతలికి వెళ్ళారు. ఏలియా తన మీదున్న దుప్పటిని కొట్టగా ఆ యోర్దాను 2 పాయలుగా చీలిపోయింది. అవతల ప్రక్కకు వీరిద్దరూ నడుచుకుంటూ వెళ్ళిపోయారు. అలా వెళ్ళడం ఆలస్యం లేదు. వినండి, అగ్ని రథములను దేవుడు పంపించి, వింటున్నారా, ఏలియాను సుడిగాలి చేత ఆరోహణమై ఆ అగ్ని రథముల మీదకి ఎక్కించగా అక్కడి నుండి మహిమలోనికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. గమనించండి, సుడిగాలి చేత కొనిపోబడి అగ్నిరథములను ఎక్కి పరలోకమునకు మహిమలోనికి ఆరోహణమై వెళ్ళక మునుపు వినండి, యోర్దాను చీలాలన్నా, సుడిగాలి రావాలన్నా, అగ్నిరథముల చేత ఏలియా మహిమలోనికి కొనిపోబడాలన్నా, దానికంటే ముందుగా జరగవలసిన సందర్భం ఏంటంటే, అతడు దేవుని చేత హెచ్చరింపబడి యెరికోకు వెళ్ళవలసినది. ప్రైజ్ ది లార్డ్. నా మాట మీకు అర్థమైందా? అర్థమైన వారు ఒక్కసారి చేయాలా చూపించండి, లేకపోతే రెండోసారి చెప్తాను. అబద్ధం ఆడబాకండి. స్తోత్రం. హల్లెలూయా. మంచిది. 50% లేపారు, 50% లేపలేదు కాబట్టి నేను మరోసారి చెప్తాను, బాగా వినండి. ఆ వాక్య భాగంలో 2వ అధ్యాయం 4వ వచనములో, వింటున్నారా, దేవుడు
ఏలియాను యెరికోకు వెళ్ళమన్నాడు. ఇది ఏలియా జీవితంలో జరిగిన చివరి ఘట్టం. ఆ తర్వాత ఏం జరిగిందంటే సుడిగాలి చేత అగ్నిరథములను ఎక్కించుకొని ఏలియా ఆరోహణమై వెళ్ళిపోయాడు. చెప్పండి ఏమైపోయాడు ఏలియా? కొంచెం గట్టిగా. ఆరోహణమై వెళ్ళక మునుపు దేవుడు ఏలియాని ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? యెరికోకు. చెప్పండి, ఎక్కడికి వెళ్ళమన్నాడు? జాగ్రత్తగా వినండి. ఏలియా అగ్నిరథముల మీద ఆరోహణమై వెళ్ళిపోయినట్టుగా రేపు మనమందరము మేఘవాహనము మెక్కి మహిమలోనికి ఆరోహణము చెందబోతున్నాము. ఏలియా అగ్నిరథముల మీద మహిమలోని కొనిపోబడ్డాడు. మనము మేఘముల మీద మహిమలోనికి కొనిపోబడబోతున్నాము. ఏలియా కాలంలో జరిగిన అదే సంభవం, ఏలియా కాలంలో జరిగిన అదే సంభవం రేపు సంఘ చరిత్రలో కూడా సంభవించబోతుంది. సిద్ధపడిన వధువు సంఘం అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా తీయవలసిన పని లేదు. అవసరమైతే నేను చెప్తాను, తొందరపడబాకండి. విన్నారా? ఆయన మేఘారుడై తిరిగి వస్తాడు. సిద్ధపడిన వధువు సంఘాన్ని మేఘాల మీద ఎక్కించుకొని తనతో కూడా మహిమలోనికి తీసుకొని వెళ్ళిపోతాడు. జాగ్రత్తగా వినండి, మళ్ళీ చెప్తున్నాను. ఏ మేఘవాహనం ఎక్కి యేసు ప్రభు మహిమలోని కొనిపోబడ్డాడో, ఏ మేఘవాహనం ఎక్కి యేసు ప్రభు పరలోకములోనికి చేర్చబడ్డాడో, అదే మేఘవాహనం మీద సిద్ధపడిన వధువు సంఘాన్ని ఎక్కించుకొని రేపు దేవుడు వారిని పరలోకానికి తీసుకొని వెళ్ళబోతున్నాడు. కొంచెం గట్టిగా. ఏలియా ఆరోహణమైనట్టు రేపు నా ప్రభు మధ్యాకాశములు ప్రత్యక్షమైనప్పుడు సంఘము కూడా ఆరోహణము పొందబోతుంది. ఆరోహణములో మనము కూడా పాలు పొందుదుముగాక. కొంచెం గట్టిగా. ఇప్పుడు ఏలియా కాలంలో జరిగిన సంభవాన్ని మీ ముందు పెట్టి ఒక చక్కటి మాట చూపిస్తాను. ఆరోహణమై వెళ్ళక మునుపు చివరి ఘట్టముగా, ఏంటది? చివరి ఘట్టముగా ఏలియా ఎక్కడికి వెళ్ళాలి? కొంచెం గట్టిగా. కుర్చీలో కూర్చున్న వారు కాస్త మౌనం వీడి మీరు నోరు తెరవగలిగితే మీరేం కంగారు పడబాకండి. మా అయ్యగారు మీకు కావలసినంత భోజనం ఏర్పాటు చేశాడా? నిజం ఒప్పేసుకున్నాను. మన తలకే నొప్పి నాకు ఉందంటారా? స్తోత్రం, హల్లెలూయా. కంగారేం పడబాకండి. మీ బలమంతా పెట్టుబడి పెట్టండి. వెళ్ళేటప్పుడు వడ్డీతో సహా తీసుకొని వెళ్ళండి. మీకు కావలసిన దానికంటే ఎక్కువగానే చేసి పెట్టాడు అయ్యగారు. ఇవాళ మాత్రం నాకు ఖచ్చితంగా పంచపరమాణాలు వండి పెట్టాలి. ఎందుకో తెలుసా? ఈ సౌండ్ సిస్టానికి గొంతు చించుకొని మాట్లాడుతున్నాను. నా ఓపిక అంతా పోయింది. స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. మంచులందరూ గట్టిగా స్తోత్రం చెప్పరే. చేతులున్న వాళ్ళు, తెచ్చుకున్న వాళ్ళు మాత్రం పైకెత్తి గట్టిగా ఆమేన్ చెప్పాలి. ఇప్పుడు చెప్పండి సమాధానం. ఆరోహణము పొందక మునుపు ఏలియా ఎక్కడికి వెళ్ళాలి? రెండోసారి గట్టిగా చెప్పాలి, స్వరమెత్తి చెప్పాలి. యెరికోకు వెళ్ళకుండా ఏలియా ఆరోహణము చెందలేడు. ఇఫ్ హీ హ్యాస్ టు బి ఇన్ ద రాప్చర్, హీ మస్ట్ గో టు జెరికో. ఎత్తబడవలసిన వాడు మొదట యెరికోను దర్శించాలి. యెరికోను దర్శించకుండా ఆరోహణము జరగదు. మళ్ళీ చెప్తాను, బాగా వినండి. యెరికోను దర్శించకుండా యోర్దాను పాయలు కాదు. యెరికోను దర్శించకుండా సుడిగాలి రాదు. యెరికోను దర్శించకపోతే అగ్నిరథాలు పంపబడవు. అగ్నిరథాలు రావాలన్నా, సుడిగాలి తీసుకొని వెళ్ళాలన్నా, యోర్దాను పాయలవ్వాలన్నా ఇతను ఎక్కడికి వెళ్ళాలి? రెండోసారి గట్టిగా దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నాన్న, ఒకవేళ అవుట్పుట్ ఎట్టున్నా పర్వాలేదు తమ్మి, నాకు మానిటర్స్ మాత్రం కొంచెం సర్ది పెట్టి తండ్రి, నీ పుణ్యం ఉంటుంది. కానీ ప్రైజ్ ది లార్డ్. అవసరమైతే 3వ రోజు సభ అయిపోయిన తర్వాత మీకు కాళ్ళు కడుగుతాం, కానీ ఇప్పటికి మాత్రం మాకు సహాయం చేయండి. స్తోత్రం. మనుషులందరి గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. యెరికోకు వెళ్ళకుండా ఆరోహణం లేదు. హలో, మళ్ళీ చెప్తాను, మీరు సమాధానం చెప్పండి. యెరికోకు వెళ్ళకపోతే ఏమీ లేదంటమ్మా, ఆరోహణం లేదు.
ఎరికోకు వెళ్ళమన్నాడా? ఏంటి ఎరికోకు వెళ్ళమన్నాడు అని, అసలు ఎరికోలో ఏముందా అని కాస్త ఆలోచిస్తూ ఆదికాండం మొదలుకొని ప్రకటన పుస్తకం వరకు చదివితే ఈ ఎరికోను గురించిన ఒక్క మంచి సాక్ష్యం కనపడలేదు నాకు. Not even a single good testimony about Jericho, right from the book of Genesis till Revelation. ఒక్క మంచి సాక్ష్యం, ఏదైనా ఒక మంచి విషయం ఆ ఎరికను గురించి ఏమైనా వినబడుతుందేమో, ఎక్కడైనా కనబడుతుందేమోనని ఎంత వెతికినా స్తోత్రం. రేయ్, నీళ్ళు తెచ్చావా? నీకు నీళ్ళు తాగిస్తాను, పోబడికే. మా కన్వీనర్ ఎక్కడ? ఓ గంట సేపు నీళ్ళు దాకుండా లేకపోతున్నారా మీ విశ్వాసులు? అరిసి అరిసి నా గొంతు పోతుంటే వీళ్ళు మాత్రం కప్పలు కప్పలు నీళ్ళు తాగుతున్నారు. స్తోత్రం. మంచులందరూ గట్టిగా స్తోత్రం చెప్పాలి ఒకసారి, కొంచెం గట్టిగా. ఏముందని ఎరుకోగలమని చెప్పాడు దేవుడు. ఇకపోతే ఎరుకోను గురించి కాస్త ఆలోచిస్తే శపింపబడిన దేశమని, పాడైపోయిన దేశమని, దరిద్రమైన దేశమని, నాశనమైపోయిన దేశమని, పాపిష్టులు ఉండే దేశమని, అన్యులు ఉండే భూమి అని నానా రకాలుగా దరిద్రమైన ప్రతి పాపాన్ని గురించి వివరిస్తూ రాయబడి ఉంది. అలాంటి ఎరికోకు వెళ్ళమన్నాడేంటి? అంతకంటే విడ్డూరం చెప్పనా? ఎరికోను దర్శించని వాడు రాకడలో ఎత్తబడని కదా అర్థం. ఏలియా ఆరోహణమైనట్లు మనము రేపు ఆరోహణమై వెళ్ళాలి అంటే, ఏలియా కొనిపోబడినట్లు మనమును కొనిపోబడాలంటే ఎరికోను దర్శించాలి. ఎరికోను దర్శించకుండా, ఎరికోకు వెళ్ళకుండా ఒకడు రాకడలో ఎత్తబడుట అసాధ్యం. ఏలియా ఆరోహణం రేపు సంఘము ఎత్తబడే అనుభవానికి సాదృశ్యంగా ఉంది. మళ్ళీ చెప్తాను, ఏలియా ఆరోహణం సంఘము ఎత్తబడే అనుభవానికి సాదృశ్యంగా ఉంది. ఏలియా ఆరోహణమైనట్టు సంఘము ఎత్తబడాలి అంటే ఏలియా ఎరికోకు వెళ్ళినట్టు సంఘము ఎరికోను దర్శించాలి. ఇదొక్కసారి అందరూ నా వెనక ఈ మాట చెప్పండి, నా వెనక ఈ మాట చెప్పండి. నేను రాకడలో ఎత్తబడాలంటే, ఇంకా సౌండ్ పెంచగలరేమో అని అనుకుంటున్నాను. మరోసారి చెప్పండి, ఎరికోను దర్శించాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మీరు సమాధానం చెప్పండి, నేను దానికి కాస్త తిరిగేసి మాట్లాడతాను. ఇప్పుడు మీరు సమాధానం చెప్పండి. నేను రాకడలో ఎత్తబడాలంటే, అంతే కదా మనం చెప్పింది. ఇప్పుడు ఎరికోను దర్శించకపోతే అంతేగా. హలో, చెప్పండి ఎక్కడికి వెళ్ళాలంట? కొంచెం గట్టిగా. ఎరికో పుణ్యక్షేత్రమా? అచ్చట యెహోవా మహిమగల కార్యమును, ఆయన మహిమగల సన్నిధి ఉంచెను. పుణ్యక్షేత్రమా? వెళ్ళి ఎరికోగలి గుండు గీయించుకొస్తామా? నైవేద్యాలు పానార్పణం చెల్లిద్దామా? ఎరికోలో బలిపీఠం కడదామా? ఏముందని ఎరికో వెళ్ళమని చెప్పాడు? ఏ మంచి తరపుతో ఎరికో వెళ్ళమన్నాడు? మరోవైపు చూస్తే శపించబడిన దేశం, పాడైపోయిన దేశం, చెడిపోయిన దేశం, మంచితనమే లేని దేశం, పాపిష్టులు ఉండే దేశం. ఎరికో పట్టణము నాశనం అయిపోయింది, కూలగొట్టబడిందని ఒకప్పుడు బైబిల్లో విన్నాం, ప్రసంగాల్లో విన్నాం. కానీ మేము ప్రత్యక్షంగా యెరూషలేము వెళ్ళినప్పుడు చూస్తే ఆ ఎరికో పట్టణం ఏమైపోయింది తెలుసా? కొన్ని పదుల సంఖ్య ఫీట్ల లోపలికి ఊరు నేలలో కృంగిపోయింది. పూర్తిగా నేలలో సజీవంగా సమాధి అయిపోయింది ఎరికో పట్టణం. అలాంటి ఊరికి ఏలియా ఎందుకు వెళ్ళమన్నాడు? ప్రియులారా, చాలా జాగ్రత్తగా వినండి. ఎరికో శపింపబడిన దేశమే, నో డౌట్. ఎరికో పాడైపోయిన దేశమే, నో డౌట్. ఎరికో నాశనం అయిపోయిన దేశమే, నో డౌట్. ఊరు మంచిదే కానీ నీళ్లు మంచివి కావు, కరెక్టే, నో డౌట్. కానీ శపింపబడిన దేశమైనా ఇదే ఎరికో దగ్గర కొన్ని విశ్వాస సంబంధమైన క్రియలు కూడా మనం ఎరికో దగ్గర చూడగలం. ప్రైజ్ ది లార్డ్. ఎరికో శపింపబడిందే,
ఎరికో నాశనం అయిపోయిన దేశమే, ఎరికో విసర్జింపబడిన దేశమే. అయినా ఎరికో దగ్గర కొన్ని విశ్వాస సంబంధమైన క్రియలు మనకు కనబడుతున్నాయి. చక్కగా వినండి, మళ్ళీ చెప్తాను. జెరికో మే బి ఎ కర్స్డ్ నేషన్. జెరికో మే బి వన్ ఆఫ్ ది సిటీ విచ్ హస్ బీన్ డిసాస్టర్డ్. అది నాశనం అయిపోయిన దేశమే. బట్ యెట్ we can see deeds of faith at the city of Jericho. ఎరికో యొద్ద విశ్వాస సంబంధమైన క్రియలు మనకు కొన్ని కనబడుతున్నాయి. ఎరికోలో విశ్వాస క్రియలు కనబడినట్లుగా ఎరికో దగ్గర విశ్వాస సంబంధమైన క్రియలు కొన్ని కనబడుతున్నట్లుగా ఈ ఎరికో ప్రపంచానికి, లోకానికి సాదృశ్యమై ఉండగా, ఈ లోకంలో బ్రతుకుతున్న విశ్వాసులలో, దేవుని బిడ్డలు ఎవరిలో ఆ విశ్వాస క్రియలు కనబడతాయో వాడు మాత్రమే రేపు రాకడ దినమున మహిమలోనికి ఎత్తబడతాడు. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి చెప్పండి, మనలో ఏం కనపడాలంట? విశ్వాస సంబంధమైన క్రియలు. అనండి గట్టిగా, రెండోసారి గట్టిగా. ఎక్కడ కనపడాలి? ఎరికో దగ్గర విశ్వాస క్రియలు ఉన్నట్లుగా, ఎరికో దగ్గర విశ్వాస సంబంధమైన క్రియలు కనబడుతున్నట్లుగా, జాగ్రత్తగా వినండి, ఈ లోకములో బ్రతుకుతున్న సంఘం, ఏ సంఘములో, ఏ విశ్వాసిలో ఆ విశ్వాస సంబంధమైన క్రియలు కనబడతాయో అతడు మాత్రమే రాకడలో ఎత్తబడతాడు. అతడు మాత్రమే మహిమలోనికి ఆరోహణమై వెళ్ళిపోతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. విశ్వాస సంబంధమైన క్రియలు లేనివాడు రాకడలో ఎత్తబడడు. విశ్వాస సంబంధమైన క్రియలు ఎవరిలో కనబడవో, ఏ సేవలో కనబడవో, ఏ పరిచర్యలో కనబడవో ఆ సంఘం రాకడలో ఎత్తబడదని సూటిగా పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక ఆ ఎరికో దగ్గర కనబడుతున్న విశ్వాస క్రియలేంటి? వాట్ ఆర్ దోస్ డీడ్స్ which are to be found in the city of Jericho? స్పష్టంగా 1-2 పాయింట్లు చెప్పి నేను వేగంగా ముగించేస్తాను. చాలా జాగ్రత్తగా గమనించండి. యెహోషువ పుస్తకం 6వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుగా విందాం. యెహోషువ పుస్తకం 6వ అధ్యాయం 20వ వచనం. ఎవరైనా చక్కగా బైబిల్ చదివే వాళ్ళకు మైక్ అందించండి. కాస్త స్పష్టంగా గట్టిగా చదవాలని మనవి చేస్తున్నాను. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరలతో వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా, దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నా వైపు చూస్తూ జాగ్రత్తగా వినాలి. ఎరికో నుండి, క్షమించండి, ఐగుప్తు నుండి వాగ్దాన దేశమునకు, కనానుకు ప్రయాణమైపోతున్న ఇశ్రాయేలు చరిత్రలో జరిగిన సంభవం ఇది. A great incident while in the journey from Egypt to the promised land Canaan. ఈ కనానుకు ప్రయాణమై వెళ్తున్న సమయంలో ఇశ్రాయేలీయులు జయించవలసిన ఒక దేశము పేరు ఎరికో. వింటున్నారా? ఇశ్రాయేలు జయించవలసిన దేశం పేరు ఏం పేరమ్మా? ఎరికో. ఈ ఎరికో దగ్గరికి రాగానే ఆ దేశాన్ని జయించడానికి ప్రభు పెట్టిన క్రమము, నేర్పించిన క్రమం ఏంటో తెలుసా? వాళ్ళు కత్తులు ఉపయోగించాల్సిన పని లేదు, డాలు ఉపయోగించవలసిన పని లేదు, యుద్ధము జరగవలసిన పని లేదు, అక్కడ ప్రాణ నష్టము జరగదు. ప్రభు ఏమని చెప్పాడు తెలుసా? 6 రోజులు ఎరికో చుట్టూ మీరు సంచరించండి. 7వ రోజున ఆ ఎరికో ద్వారముల యొద్ద, దాని ఎదుట నిలబడి యాజకులు బూరలు ఊదాలి. ఆ చప్పుడు వినగా ఇశ్రాయేలీయులు ఆర్భాటముతో కేకలు వేయాలి. వినండి చాలా జాగ్రత్తగా.
మిగతా దేశాలపైన యుద్ధానికి వెళ్ళిన సందర్భాలు, పద్ధతులు ఒకటిదైతే యెరికో మీదకి యుద్ధానికి వెళ్ళవలసిన పద్ధతి వేరే. కత్తులు వద్దన్నాడు దేవుడు, బల్లెలు వద్దన్నాడు దేవుడు, ఈటలు వద్దన్నాడు దేవుడు, డాలు వద్దన్నాడు, రక్తపాతం వద్దు, బలం పెట్టుబడి పెట్టాల్సిన పని లేదు, మీరు ఏం చేయొద్దు. మీరు చేయాల్సిన పని ఏంటంటే యెరికో చుట్టూ 6 రోజులు సంచరించండి. 7వ రోజున యాజకులు బూరలు ఊదుచుండగా, ప్రజలు కేకలు వేస్తూ ఉండగా, నా మాట వినండి, రాయి మీద రాయి నిలవకుండా ఆ యెరికో పట్టణము నేల మట్టుకు కూలిపోయి అది సర్వనాశనం చేయబడింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. గమనించండి ప్రియులారా, యెరికో యొద్ద ఇశ్రాయేలీయులు దేవుని మాటకు లోబడి ప్రభు చెప్పిన పని వారు చేయగా, వారి విధేయతను బట్టి యెరికో మీద జయమును పొందడానికి దేవుడు సహాయం చేశాడు. ఆమేన్ చెప్పండి. యెరికో కూలిపోవడానికి గల కారణం ఏంటమ్మా? దేవుడు గొప్ప కార్యాలు చేశాడు, యెరికోను దేవుడు కూలగొట్టాడు అన్న మాట అనబాకండి. అక్కడ మీకు అద్భుతమైన మాట చెప్తాను. స్పష్టంగా ప్రభు నేర్పించిన పాఠం ఏంటో తెలుసా? మీకు నచ్చితే, అర్థమైతే గట్టిగా ఆమేన్ చెప్పండి. ప్రభు వారికి ఆజ్ఞాపించాడు, వారు దేవుని ఆజ్ఞకు లోబడిన కారణాన యెరికో నేల మట్టుకు కూలిపోయింది. ఇప్పుడు యెరికో నాశనం అయిపోవడానికి గల కారణం ఏంటి? ఇశ్రాయేలీయుల విధేయత, ది ఒబీడియన్స్ ఆఫ్ ఇజ్రాయెలైట్స్. ఇశ్రాయేలీయుల విధేయత యెరికోను నేల మట్టుకు కూల్చివేసింది. ఈ రాత్రి అద్భుతమైన ఒక మాట చెప్తాను, మీకు నచ్చితే ఆమెను చెప్పండి. ఇశ్రాయేలీయులు ఎవరో కాదు, దేవుని ప్రజలు, దేవుని బిడ్డలైన మీరు, దేవుని బిడ్డలమైన మనము మన దేవుని మాటలకు లోబడి మనం విధేయత చూపించగలిగితే, ప్రభుకి లోబడగలిగితే, నీ చుట్టూ నిలబడిన యెరికో లాంటి శక్తివంతమైన పరిస్థితులను కూడా, యెరికో లాంటి శక్తివంతమైన ఆటంకములను కూడా నేల మట్టుకు దేవుడు కూల్చివేసి నీకు విజయమును అనుగ్రహించగలిగిన దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. యెరికో దగ్గర నేర్చుకునే మొదటి పాఠం ఏంటో తెలుసా? విధేయత కలిగిన వాడే రేపు రాకడలో ఎత్తబడతాడు కదా. యెరికో శపించబడింది, యెరికో నాశనం అయిపోయింది, యెరికో పాపిష్టి దేశమే, యెరికో శరీర సంబంధమైంది. కానీ అదే యెరికో దగ్గర విశ్వాస సంబంధమైన క్రియలలో ఒకటి విధేయత కనబడుతుంది. అనగా ఎవడు విధేయత కలిగి ఉంటాడో వాడే రేపు ఆరోహణమై మహిమలోనికి చేర్చబడతాడు. హల్లెలూయా. మారు మనసు సరిపోతుంది అనుకున్నారేమో, బాప్తీసం సరిపోతుంది అనుకుంటున్నారేమో, పరిశుద్ధాత్మ అభిషేకం సరిపోతుంది అనుకుంటున్నారేమో. చర్చికి వెళ్ళొస్తే రాకడలో ఎత్తబడతాం, ప్రార్థన చేసుకుంటే రాకడలో ఎత్తబడతాం, అన్య భాషలు మాట్లాడితే రాకడలో ఎత్తబడతాం. బాధాకరమైన విషయం చెప్పనా? పరిశుద్ధాత్మను పొందమని చెప్పండి, ఏ సందేహం లేదు. బలమైన అభిషేకాన్ని పొందుకున్న విశ్వాసులు ఉన్నారు ఇక్కడ, మారు మనసు పొందిన వాళ్ళు ఉన్నారు. దానికి పెట్టుబడి పెట్టాల్సిన పని ఏమీ లేదుగా. మారు మనసు పొందిన వాళ్ళు ఉన్నారు, బాప్తిసం పొందిన వాళ్ళు ఉన్నారు, పరిశుద్ధాత్మను పొందుకుంటారు. పెద్దగా దాని కొరకు ప్రయాసపడి పెట్టుబడి పెట్టేది ఏమి లేదుగా. ఇవన్నీ పొందడానికి సులువే. కానీ రక్షింపబడిన మొదటి రోజు నుండి ఈ రోజు వరకు నా దేవుని మాటకు లోబడగలిగిన మనస్సు నీకు ఉందంటావా? రక్షణ పొందిన నీ జీవితంలో విధేయతను నీవు అలంకారంగా ధరించుకున్నావా? సగటు మానవునికి సాధ్యము కాని పని ఏదైనా ఉన్నది అంటే లోబడుట. వాడు ఏమైనా చేస్తాడు, కానీ వాడు చేయలేని పని ఏమైనా ఉన్నదంటే విధేయత. వింటున్నారా? అందుకే ప్రభు అంటాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం కలిగిన వాడు. ఈ రోజున సంఘములో విధేయత కరువైపోతుంది, వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో విధేయత కరువైపోతుంది. లోబడి మనస్సు కలిగిన విశ్వాసులు, లోబడి మనస్సు కలిగిన సేవకులు, లోబడి మనస్సు కలిగిన దేవుని బిడ్డలు కరువైపోతున్నారు, అరుదైపోతున్నారు. అందుచేత రాకడ దర్శనము లేకుండా, రాకడ గురించిన ఆలోచన లేకుండా నైతిక విలువల కొరకు ఈ లోకంలో బ్రతుకుతున్న వారు ఎక్కువైపోయారు. సంఘము నేర్చుకోవలసిన ప్రాముఖ్యమైన పాఠం విధేయత. ఈ విధేయత
ఎన్ని రకాలుగా ఉందో నేను చాలా క్లుప్తంగా అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. జాగ్రత్తగా త్వరగా ఒక మాట చదవండి. 1 శామ్యూయల్ 15వ అధ్యాయం 22వ వచనం. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 1 సమూయేలు పుస్తకం 15వ అధ్యాయం 22వ వచనం. 1 శామ్యూయల్ 15:22. అందుకు సమూయేలు, నేను వాక్యం చెప్పే టెంపో ఎట్టుంది, మీరు వాక్యం చదివే టెంపో ఎట్ట ఉంది. స్తోత్రం, హల్లెలూయా. గట్టిగాతో హల్లెలూయా. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున ఆలోచించుము. బలు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుట, పొట్టేళ్ళు కొవ్వు అర్పించుట కంటే మాట వినట శ్రేష్టము. ఏదొకసారి దేవుని బిడ్డలందరూ గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇంకోసారి గట్టిగా. ఒకడు పొట్టేళ్లను దేవునికి అర్పించుట కంటే, బలులు అర్పించుట కంటే, ఆ మాట 3 సార్లు అందరు గట్టిగా చెప్పండి ఒకసారి. మాట వినుట శ్రేష్టం అనండి గట్టిగా. రెండోసారి, మూడోసారి. ఇప్పుడు ఒక్కసారి నా వైపు చూడండి. ఈ పొట్టేళ్ళు వధించుట, బలులు అర్పించుట మనుషునికా దేవునికా? హలో, మనుషుని కొరకా దేవుని కొరకా? దేవుని కొరకు చేస్తున్నారు కదా. అంటే దేవుడు ఏమంటాడు తెలుసా? మీరు నా కొరకు పొట్టేళ్ళు వధించాల్సిన పని లేదు, మీరు నా కొరకు బలులు అర్పించవలసిన పని లేదు, మీరు నా మాట వింటే చాలు. ఇప్పుడు చెప్పండి, ఎవరి మాట వినాలి? ఎవరికి లోబడాలి? ఎవడు దేవునికి లోబడి ఉంటాడో వాడు రాకడలో ఎత్తబడే సమూహంగా మారిపోతాడు. విధేయత కలిగిన వాడు, దేవునికి లోబడిన వాడు రాకడలో ఎత్తబడతాడు. స్తోత్రం, స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడి మాటకు లోబడుట అంటే అర్థం ఏంటో తెలుసా? ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవునికి లోబడుట అనగా వాక్యమునకు లోబడుట. ఈ రాత్రి నువ్వు వాక్యానికి లోబడితే రాకడలో ఎత్తబడతావు. వాక్యానికి లోబడితే రేపు ఆరోహణము పొందుకుంటావు. వాక్యానికి అంగీకరిస్తే ఎత్తబడే సమూహంలోనికి చేర్చబడతావు. అందుకే ఒక దైవజనుడిగా వాక్యాన్ని ప్రేమించండి, వాక్యాన్ని ఘనపరచండి, వాక్యానికి లోబడండి. ప్రభు మీతో ఏమని మాట్లాడుతున్నాడు, ఏ విషయాన్ని ఉద్దేశించి చెప్తున్నాడు, ఒకవేళ మీ గుండెలు నొచ్చుకునే స్పష్టమైన విషయం దేవుడు బయలుపరుస్తున్నాడా, వెంటనే వాక్యాన్ని అంగీకరించండి. అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలోకి వెళ్తే, తొందరపడి తీయబాకండమ్మా, మీరు నాకంటే స్పీడ్గా ఓవర్టేక్ చేసే బ్యాచ్ లాగా ఉన్నారు. స్తోత్రం. బలిపీఠం కింద నుంచే ప్రవహించాలి, బలిపీఠం పైనుంచి రావడానికి ప్రయత్నించకండి. స్తోత్రం. మంచులందరూ స్తోత్రం చెప్పండి ఒకసారి కొంచెం గట్టిగా. ఏమిటో రాను ఉద్యమం తగ్గిపోతుంది. మంచులందరూ చెప్పాలి గట్టిగా. చేతులు ఎత్తినోడు ధన్యుడు, ఎత్తనోడు అన్యుడు. ఇప్పుడు లేపితే లాభంటే అంత అయిపోతుంది, మీరు మాత్రం లేపారు ఏం చెప్పకుండా. స్తోత్రం. చెప్పినోడు విశ్వాసి, చెప్పనోడు పిశాసి. ఏదొకసారి దేవుని బిడ్డలందరూ గట్టిగా చేయి పైకెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఒకటి చాలు. ఫస్ట్ పాయింట్ చెప్పండి. ఎరికో దగ్గర నేర్చుకునే మొదటి పాఠం ఏంటమ్మా? వెరీ గుడ్. ఇంకొంచెం గట్టిగా. ఆ విధేయతలో భాగంగా మొదట ఎవరికి లోబడాలి? దేవునికి లోబడుట. అంటే ఎవరికి లోబడుట? వాక్యానికి లోబడండి. అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో తీయబాకండి. పౌలు గారు మంచి వాక్యం చెప్తాడంట, పౌలు గారు మంచి ప్రవచనాలు చెప్తాడంట, చక్కటి విషయాలు నేర్పిస్తాడంట. ఏదో ఒకసారి పిలిపించండి, 4 మాటలు విందాం, ఏం చెప్తాడో చూద్దామని యూదుల ఒక అధికారి, జడ్జి, అతని పేరు ఫెలిక్స్. అతను వచ్చి, క్షమించండి, యూదుడు కాదు, అతని భార్య ద్రుసిల్లా యూదురాలు, పౌలుని పిలిపించి వాక్యం చెప్పించుకోవడానికి ఇష్టపడ్డారు. పౌలు గారు వచ్చి మారు మనసును గూర్చిన బోధ, రాబోయే తీర్పును గూర్చిన బోధ, వీటన్నిటిని చేసిన తర్వాత పౌలు అంటాడు, ఇదే మిక్కిలి అనుకూల సమయం, రక్షణ పొందమంటే. అప్పుడు ఫెలిక్స్ ఏమని సమాధానం ఇచ్చాడు తెలుసా? ఇప్పుడు నాకు మారు మనసు పొందే అంత టైం నా దగ్గర లేదు, అవకాశం ఉన్నప్పుడు, సమయం ఉన్నప్పుడు నేను పిలిపించుకుంటాను, అప్పుడు మీరు వచ్చి రక్షణ గురించిన వార్త చెప్పి నాకు బాప్తిసం ఇద్దురు కానీ అనగానే పౌలు గారు బాధపడి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. చూడండి ప్రియులారా, ఈ రోజున కూడా చాలామంది అలాగే
సత్య సువార్తను ప్రకటిస్తున్నప్పుడు, ఉపదేశ క్రమాన్ని మీకు బోధిస్తున్నప్పుడు, ఇది సత్యమన్న విషయము ప్రభు మీకు తెలియపరిచినప్పుడు మీరు వెంటనే దానిని లోబడితే ఆ మాటలు వినినవాడు రాకడలో ఎత్తబడతాడు, ఆరోహణంలో పాలు పొందుతాడు, మహిమలోనికి చేరి ప్రభుతో కూడా ఉండే కృప పొందుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. అలా జరగాలి అంటే అతడు వాక్యమయున్న దేవునికి లోబడి ఉండాలి. రెండో పాయింట్ చూపిస్తాను. ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయం 12వ వచనం చదువుగా విందాం. ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయం 12వ వచనం. మరియు ఎవడైనను మూర్ఖించి. అమ్మమ్మ నీకు నూరుగా చెవులు పనిచేస్తున్నాయి. చదవండి, ముందెవరు చదవండి. మరియు ఎవడైనను మూర్ఖించి అక్కడ నీ దేవుడని యెహోవాకు పరిచర్య చేయుటకు నిలుచు యాజకుని మాటనే గాని న్యాయాధిపతి మాటనే గాని విననొల్లని ఎడల చావవలెను. రెండవది ఎవరికి లోబడాలంట? చాలా జాగ్రత్తగా వినండి. అక్కడ నీ దేవుడని యెహోవాకు నిలబడి పరిచర్య చేయు యాజకుని మాటనే గాని, రెండవది న్యాయాధిపతి మాటనే కానీ విననొల్లని వాడు, లోబడని వాడు నిశ్చయముగా బిడ్డలారా, ఈ మాట అందరు గట్టిగా చెప్తారా ఒకసారి? నిశ్చయముగా. మీకు ₹1,00,000 మాట చెప్పనా? ₹1,00,000 మాట చెప్పనా? ఏది నచ్చిన వాళ్ళు మాత్రమే ఆమెను చెప్పాలి, అందరు చెప్పొద్దండోయ్. వినండి, నచ్చిన వాళ్ళే ఆమెను చెప్పాలి, అందరు చెప్పొద్దు. దేవుని మాట వినకపోయినా క్షమిస్తాడేమో కానీ సేవకుని మాట విన్నవాడు ఏమవుతాడు? సస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని మాట వినకపోతే ఒకసారి కాకపోతే ఇంకోసారి క్షమించి అవకాశాన్ని కలిగిస్తాడు. కానీ సేవకుని మాట వినని వాడు ఏమవుతాడంట? అమ్మా అంత నెమ్మదిగా ప్రశాంతంగా చెప్పకండి అమ్మా, కాస్త హుషారుగా చెప్పండి. ఏమవుతాడంట? చస్తాడు. చావవలెను. మీ ఇంట్లో పరిస్థితులు అనుకూలించినప్పుడు ఎవరైనా పొరపాటు చేస్తే మీరు అట్లా చేయకూడి, మీరు నా మాట విని లోబడుడి అనే బ్యాచ్లా ఉన్నారు మీరు. స్తోత్రం, హల్లెలూయా. మా సారక్క అరిస్తే వీడికి వినపడుతుంది, ఇక్కడ మాత్రం సౌండే రాట్లా. దేవునికి మహిమ కలుగునుగాక. ఉంటే నీ చేయి పైకి గట్టిగా ఆమెను చెప్పండి భక్తులారా, కొంచెం గట్టిగా. మన భాషలో చెప్పండి, సేవకుని మాట వినకపోతే ఏమవుతాడు? అబ్బా అంత మర్యాద వద్దమ్మా. మన భాషలో చెప్పండి, ఏమవుతాడు? సస్తాడు. ఆమెను ఎవరి మాట విననివాడు? కొంచెం గట్టిగా. ఈ రాత్రి రెండవదిగా నీ దైవజనునికి నీవు లోబడి ఉండాలి. నీ దైవజనుని మాట వినాలి. నీ దైవజనులకు విధేయత చూపించాలి. ఎవడు సేవకునికి లోబడి ఉంటాడో, ఎవడు సేవకుని మాట వింటాడో, ఎవడు సేవకునికి విధేయత చూపిస్తాడో అతడు రాకడలో ఎత్తబడతాడు. చేతులున్నాయా? ఎత్తి గట్టిగా ఆమెను చెప్పండి, ఆమెను చెప్పండి, ఆమెను చెప్పండి. ఇప్పుడు చెప్పండి, విధేయతలో రెండవదిగా ఎవరికి లోబడాలి? కొంచెం గట్టిగా, దైవజనునికి లోబడి ఉండాలి. వింటున్నారా? లోబడుతున్నారా? మేము లోబడుతున్నామన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కరు అలా చేయి పైకెత్తండి చూద్దాం. మీరు లోబడుతున్నారు, మీరు డబ్బా కొట్టుకోవడం ఎందుకు? మీ పాస్కి అడిగితే మొత్తం తెలిసిపోదా? మీకు మంచి మాట చెప్పనా? ₹1,00,000 మాట చెప్తాను, మీకు నచ్చితే ఆమెను చెప్పండి. కనీసం సేవకులైన ఈ మాటకి ఆమెను చెప్పండి. విధేయత కలిగిన విశ్వాసులు గనక లేపబడితే ఉర్రూతలూగుతూ దేశాన్ని జయించడానికి పరిగెత్తే సేవకులు కూడా సిద్ధపడతారా? ఈరోజు సేవ కుంటి పడిపోవడం గల కారణం ఏంటో తెలుసా? విధేయత కలిగిన సంఘము లోపిస్తుంది కనుక. సంఘములో విధేయత చూపించేవారు కరువైపోతున్నారు కనుక. విన్నారా? సేవకుల్లో విధేయత లేకపోవడం, పరిచారకుల్లో విధేయత లేకపోవడం, విశ్వాసుల్లో విధేయత లేకపోవడం. ఒక దైవజనునికి బంగ్లాలు కట్టుకుంటే సంతోషం ఉండదు. ఒక సేవకునికి కార్లు కొనుక్కుంటే సంతోషం ఉండదు. ఒక సేవకునికి డబ్బు సంపాదిస్తే డబ్బు వచ్చినప్పుడు సంతోషం రాదు. ఇవన్నీ ఉన్నా విశ్వాసి లోబడకపోతే ఒక సేవకుని మనస్సు ఎంత క్షోభిస్తుందో తెలుసా?
ఒక సేవకుని మనస్సు ఎంత బాధపడుతుందో తెలుసా? అందుకే ఈ రాత్రి సంఘమా జాగ్రత్తగా వినండి. ఏదో నేను మారు మనసు పొందేశాను, నేను రక్షణ పొందుకున్నాను, నేను క్రైస్తవుడను, నేను పరిశుద్ధాత్మను పొందుకున్నాను, నేను అన్య భాషలు మాట్లాడుతుంటాను, నేను పరలోకానికి వెళ్ళిపోతానని ఒకవేళ మోసకరమైన ఆలోచన తలంపుల మధ్య ఉంటే ఈ రాత్రి నా దేవుడిని దర్శించునుగాక. అవి రాకడలో ఎత్తబడడానికి సరిపోవు. ఈ రాత్రి నువ్వు రాకడలో ఎత్తబడే సమూహముగా మారాలి అంటే నీ దైవజనునికి నీవు లోబడి ఉండాలి. లోబడిన సంఘం రాకడలో ఎత్తబడుతుంది. హల్లెలూయా. ఎరికో దగ్గర కనబడే మొదటి విశ్వాస క్రియ ఏంటమ్మా? కొంచెం గట్టిగా, విధేయత. ఫస్ట్ ఎవరికి లోబడాలి? దేవునికి లోబడాలి. రెండవది ఎవరికి లోబడాలి? దైవజనునికి లోబడాలి. మూడవదిగా దైవజను పౌలు అంటాడు, అగ్రిపరాజా, దేవుడు నాకు చూపించిన దర్శనమునకు నేను అవిధేయుడను కాను. I will never be disobey the vision which God has given unto me. కనుక మూడవది దర్శనమునకు లోబడి ఉండుట. ఆమేన్. మూడవ దేనికి లోబడాలంట? ఈ రాత్రి నువ్వు దేని కొరకు పిలువబడ్డావు? నీ పట్ల దేవుని ప్రణాళిక ఏంటి? నీ పట్ల దేవుని చిత్తం ఏంటి? నీ పట్ల దేవుని ఉద్దేశం ఏంటి? నీ పట్ల దేవుడు ఏది ఉద్దేశించాడు? నీ పట్ల దేవుడు ఏది ఆలోచించాడు? నీ పట్ల దేవుడి ప్రణాళిక ఏంటి? ఈ రోజున చాలామంది సేవకు పిలువబడ్డవారు ఉద్యోగాలలో, వ్యాపారాల్లో వ్యస్తమైపోయిన వాళ్ళు ఉన్నారు. విశ్వాసులుగా బ్రతకవలసిన వారు దేవుని పనికి, దేవుని చిత్తానికి విరోధంగా జీవిస్తున్న వారు ఉన్నారు. ఈ రోజుల్లో చాలామంది దేవుని ప్రణాళికల నుంచి తప్పింపబడి వారు దేవునికి దూరం అయిపోతున్న వారు ఎంతమంది లేరు? దరిద్రం చెప్పన, కోవిడ్ విస్తరించిన రోజుల్లో పోషించబడుట కష్టమైపోయి సేవను విడిచిపెట్టి వ్యాపారాలకు, ఉద్యోగానికి వెళ్ళిపోయిన సేవకులను కూడా చూస్తున్నాం. చస్తే ప్రాణాలు సేవలో పోవాలి, ప్రభు కొరకు త్యాగమైపోవాలి. కానీ పిలుపులో నుండి మనం ఎప్పుడు దాటిపోకూడదు. దేవుని ఏర్పాటులో నుండి ఎప్పుడు దాటిపోకూడదు. ఏ ఉద్దేశము దేవుడు మన ఎడల కలిగి ఉన్నాడో, ఏ ప్రణాళిక మనం కలిగి ఉన్నాడో ఆ ప్రణాళికలో, ఆ ఏర్పాటులో నిలబడిన వాడే దర్శనమునకు లోబడినవాడు. మంచి గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మొన్న మధ్య ఈ విషయంలో భాగ్యరావు గారి దగ్గర మంచి పాఠం నేర్చుకున్నాను. ఆ తర్వాత ఎవడైనా వచ్చి నాతో వితర్కవాదం చేసినా అదే ఒక చక్కటి ఆధారంగా చూసుకుంటాను. ఇక్కడే దగ్గరలో మా బంధువుల్లో ఒకరు, మాకు కావలసిన వాళ్ళల్లో ఒకరు, పాస్టర్ గారేమో సేవ చేసుకుంటా ఉన్నాడు, పాస్టర్ గారేమో ఉద్యోగం చేసుకుంటా ఉంది. అదేంటమ్మా పాస్టర్ గారు సేవ చేస్తుంటా నువ్వేంటి ఉద్యోగం చేస్తున్నావు? పిలుపు ఆయనకు ఉందండి, నాకు లేదండి. ఎంత తెలివిగల సమాధానము. మహాజ్ఞానురాలు అనుకుంది. స్తోత్రం. అసలే కొన్నిసార్లు మా నోర్లు మంచివి కాదుగా. మా అయ్యగారు ఉండబట్టలేక నీకు పడకలో భాగం కావాలి, ఆస్తిలో భాగం కావాలి, శరీరంలో భాగం కావాలి, ఇంట్లో భాగం కావాలి, అన్నిట్లో భాగం కావాలి. సేవలో పిలుపులో వద్దా? హలో, పెళ్ళైన తర్వాత భార్యాభర్తల గురించి బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇక మీదట వారు ఏక శరీరం. అంటే భార్య సగం, భర్త సగం. భర్త సగానికి పిలుపు వస్తే భార్య సగానికి పిలుపు లేదా? హలో, సరే ఇది కాస్త ప్రక్కన పెడితే లేవీయుడు ఎవరిని పెళ్లి చేసుకోవాలి? లేవీరాలనే పెళ్లి చేసుకోవాలి. ఈ లేవీలు పెళ్లి చేసుకుంటే వాళ్ళకి పుట్టే సంతానం కూడా ఏ జాతి వాళ్ళు? లేవీలే కదా. పాస్టర్ గారు లేవీడు అయితే పాస్టర్ గారు లేవీరాలే కదా. వాళ్ళిద్దరు లేవీలు అయితే వాళ్ళకి పుట్టిన పిల్లలు కూడా లేవీలే కదా. మరి లేవీగా ఉండవలసిన నువ్వేం పని చేస్తున్నావు? నీ పిలుపేంటారు, దర్శనం ఏంటారు? ఇది నీ పట్ల దేవుని ప్రణాళిక ఏంటి? వింటాన్న మాటలు. అమ్మ, భోజనాలు మీ కొరకే, మీరేమి మెడకాయలు తిప్పి వెనక చూడాల్సిన పని లేదు. మీరు అలా చూసినప్పుడు నేను ఆమెను అనుకో, ఇంటికి పోతే మళ్ళీ మీ ఆయన గుర్తుపట్టండి నిన్ను. వింటున్నారా? ఏది మంచులందరూ గట్టిగా, ఏదో గట్టిగా స్తోత్రం చెప్పండి. కొంచెం గట్టిగా. మా అమ్మ చేతులు ఎత్తట్లేదేంటి? గట్టిగా పైకే లేవో. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు నా ఏర్పాటును, పిలుపును దాటి
ఎవడికి నచ్చిన భక్తి వాడు చేస్తూ ఎవడికి ఇష్టమున్న మార్గంలో వెళుతుంటే రాకడలో ఎలా ఎత్తబడతావు? ఒకటి దేవునికి లోబడుట, రెండవది దైవజనులకు లోబడుట, మూడవది దర్శనమునకు లోబడుట, నాలుగవది పిల్లలారా మీ తల్లిదండ్రులకు మీరు లోబడి ఉండండి, ఇది మీకు ధర్మమే. ఆమె కొంచెం గట్టిగా ఇట్టి విషయంలో ఆమెను చెప్పుటకు మీరు సంకోచించుచున్నారు కనుక మీ పెద్దలకు లోబడే మనసు లేదని అనుకోవాలంటారా? ఏదో ఒకసారి గట్టిగా ఆమెను చెప్పండి. నేను స్టేట్మెంట్ చెప్తాను, మీరు ఆమెను చెప్పండి. నాన్నకు లోబడాలి, అమ్మకు లోబడాలి, ఇంట్లో పెద్దలకు లోబడాలి. ఏదో ఆదివారం రాగానే హ్యాపీ ఫాదర్స్ డే అని ఇంత ప్రెజెంట్ పెట్టేసి సంవత్సరం అంతా తిరుగుబాటు చేస్తే కుదరదు. హల్లెలూయా. నిన్న ఎందుకో ఫోన్లో నేను దాన్ని ఏమంటారు రీల్స్ చూస్తూ ఉంటే ఓ పనికిమాలినుడు వృద్ధాశ్రమానికి వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నకి కలుసుకొని వాళ్ళ నాన్నగారికి హ్యాపీ ఫాదర్స్ డే తండ్రుల దిన శుభాకాంక్షలు చెప్తున్నాడు. వాడు వాళ్ళ నాన్న ఎక్కడికి అప్పగించాడు? నీకు నిజంగా నాన్న మీద ప్రేమ ఉంటే వృద్ధాశ్రమానికి అప్పగిస్తావురా? వింటున్నారా? ఈ రోజున కుటుంబాలలో కరువైపోతున్న ఈ అనుభవాలు కనబడుతున్నాయి. పెద్దలకు లోబడేవారు కరువైపోతున్నారు, తల్లిదండ్రులకు లోబడేవారు కరువైపోతున్నారు. ఒక్క మాట చెప్పనివ్వండి, తల్లి మాట వినకుండా తండ్రిని అపహసించిన వాని కన్నులు లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు వాటిని తినునందు గనుక బిడ్డలారా, చివరిగా నీ తల్లిదండ్రులకు మీరు లోబడి ఉండండి. విధేయత కలిగిన వాడే రేపు రాకడలో ఎత్తబడతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి అనగా వాక్యమయ్యున్న దేవునికి లోబడుట, రెండవది దైవజనులైన సేవకులకు లోబడి ఉండుట, మూడవది దర్శనమునకు లోబడుట, నాలుగవది నీ తల్లిదండ్రులకు లోబడి ఉన్నవాడే రేపు రాకడ దినమున ఎత్తబడతాడు. హల్లెలూయా. విధేయత యెరికో దగ్గర కనబడుతున్న మొదటి విశ్వాస క్రియ. ఏంటా విశ్వాస క్రియ? కొంచెం గట్టిగా. యెరికో దగ్గరికి ఎందుకు వెళ్ళమన్నాడు దేవుడు? వెళ్ళు. ఈ రోజున ప్రభు యెరికోను మన ముందు పెట్టి మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటో తెలుసా? ఇశ్రాయేలీలు యెరికో దగ్గర విధేయత చూపినట్లుగా ఈ లోకములో బ్రతుకుతున్నంత కాలం నీవు విధేయత కలిగిన వానిగా బ్రతకలిగితే, ఈ లోకంలో జీవిస్తున్నంత కాలం లోబడి బ్రతికితే, రాకడ సమీపించినప్పుడు రెక్కలేసుకుని ఎగురుకుంటా మహిమలోనికి చేరగలిగిన కృప దేవునికి అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఆశ్చర్యం చెప్పనా, ఏలియా కూడా యెరికోకు వెళ్ళలేదు, దేవుడే యెరికోకు వెళ్ళమని చెప్తే దేవుని మాటకు లోబడి యెరికోకు వెళ్ళాడు కనుక, విధేయత చూపించాడు కనుక, ఆ విధేయత కారణమున యోర్దాను 2 పాయలుగా చేరిపోయింది, సుడిగాలి పంపబడింది, అగ్నిరథముల మీద మహిమలోనికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఈ రాత్రి మనము కూడా లోబడి విధేయత చూపగలిగితే మన ఎదుట యోర్దాను పాయలైపోతుంది. మేఘాల మీద మనం ఎక్కి మహిమలోనికి వెళ్ళిపోయే కృప దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రెండవ కారణం చూపిస్తాను, బాగా వినండి. యెరికోలో విధేయత అనడి గట్టిగా, రెండోసారి గట్టిగా. దానికి కాస్త పలికి మాట్లాడతాను, మళ్ళీ నా వెనక చెప్పండి. ఈ లోకములో విధేయత కలిగి బ్రతకాలి అనడి గట్టిగా. అంతేనా? నమ్మినవాడు ఆమెను చెప్పరే. సరే, సెకండ్ పాయింట్ చాలా జాగ్రత్తగా వినండి. రెఫరెన్సులు తీసి చెప్పే టైం నాకు లేదు. ఇందులో కొందరు కూర్చున్న వాళ్ళు ఇటు అటు ముచ్చట్లాడుకుంటూ సమయాన్ని కాలక్షేపం చేస్తున్నట్టుగా కొందరి ముఖాలు కనబడుతున్నాయి. కాబట్టి నాకెందుకో అలా నిర్లక్ష్యం చేస్తున్న వారిని నిలబెట్టి ఇప్పుడు నేను ఏం చెప్పానా అని అడగాలని ప్రేరేపించబడుతున్నాను. ఎవరిని అడుగుతానో తెలవదు. నీవు కనుక సమాధానం చెప్పలేదనుకో, పరవాసినినే జగమున ప్రభువ. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం చెప్పరే. యెరికో పట్టణం అంతా సర్వనాశనం అయిపోయిందండి. కానీ
అదే ఎరికోలో నుండి, అదే ఎరికో మధ్య భాగంలో ఉన్న ఒకే ఒక కుటుంబం ఎరికోలో నుండి కాపాడబడింది. ఎవరా కుటుంబం? రాహాబు కుటుంబం. హలో, నా మాట వింటున్నారా? ఎవరా కుటుంబం? కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పాల్ విజయ్ ఆ వెనకాల కుర్చీ మీద ఒకరి మీద ఒకరు కూర్చొని ముచ్చట్లాడుతున్న వాళ్ళు ఎవరో కాస్త వాళ్ళని నా దగ్గరికి పంపించు. వాళ్ళ సభకు వచ్చినట్టుగా లేరు, వాళ్ళు కాలక్షేపానికి వచ్చినట్టుగా ఉన్నారు. కన్వీనర్గా మీరు అక్కడ కూర్చొని వారు వాక్యం వినకుండా ఇటు అటు తిరగడం కాస్త చూడడానికి కూడా అభ్యంతర కారణంగా ఉంది. కనుక బోధించడం మాత్రమే కాదు, బుద్ధి చెప్పుట కూడా విశ్వాస జీవితంలో ఒక క్రమము, ఒక భాగము. కనుక వారిని క్రమశిక్షణలో పెట్టడం కూడా మీ బాధ్యత. ప్రభు మిమ్మల్ని ఇంకా అట్టి కృపలో బలపరిచి నిలబెట్టును గాక. మంచులందరూ ఆమేన్ చెప్పరే. హల్లెలూయా. ఎరికో శపితమైందే, ఎరికో పాడైపోయిందే, ఎరికో నాశనం అయిపోయింది. నేల మట్టుకు ఎరికో దేశమంతా భూమిలో కృంగిపోయింది. కానీ అద్భుతం చెప్పనా, అదే ఎరికోలో నుండి ఒక కుటుంబం క్షేమంగా కాపాడబడింది. పునః కాపాడబడిన కుటుంబం ఎవరైనా బాగా నీతిమంతుల కుటుంబమా? హలో, మాట్లాడరే కొంచెం గట్టిగా. బాగా భక్తి చేసిన కుటుంబమా? ఎవరు వాళ్ళు? వృత్తిరీత్యా వేశ్యగా బ్రతికి పాపిష్టి జీవితాన్ని చేసిన ఒక వేశ్య తన కుటుంబంతటిని ఎరికో పట్టణపు నాశనములో పాలు పొందకుండా వారి నుండి, ఆ బారి నుండి తప్పింపబడి ఆమె ఎరికో నుండి బయటికి రాగలిగింది. మీ చేతులు రెడీగా పెట్టుకోండి. ₹1,00,00,000 మాట చెప్తాను, మీరు గట్టిగా చప్పట్లు కొట్టే కారణం చెప్తాను. హలో, గట్టిగా చప్పట్లు కొట్టే కారణం చెప్తాను, మీరు చేతులు రెడీగా పెట్టుకోండి. ఎరికో నుండి బయటికి రావడం యేసు ప్రభు వంశావళిలో జరిగిపోయింది. ఆమె కొట్టండి గట్టిగా. హల్లెలూయా. యేసు ప్రభు వంశావళిలో చేర్చబడిన కొందరి పేర్లు చూస్తుంటే ధనులకు, పరిశుద్ధులకు, మహానీతిమంతులకు లేని భాగ్యం కొందరు అభాగ్యులు కలిగింది. అందులో ఒక ఆమె పేరే రాహాబు. వృత్తిరీత్యా వేశ్య, పాపిష్టి జీవితం, పనికిమాలిన జీవితం, నాశనమైపోయే జీవితం, దరిద్రమైన జీవితం, ఇలాంటి పాపిష్టి బ్రతుకుతున్న రాహాబును తీసుకొని వెళ్ళి దేవుడు ఎక్కడ పెట్టాడు ఆమె పేరు? యేసయ్య వంశావళిలో ఆమె పేరు పెట్టాడు. ₹1,00,00,000 మాట చెప్తాను, ఆ మాట మీ గుండెల్లోని పిండేస్తే గట్టిగా ఆమె చెప్పండి. ఆ వేశ్యని పట్టుకొని యేసు ప్రభు చెప్పకయే పలికిన మాట, ఆమె నాకు తల్లి. హల్లెలూయా. ఒక వేశ్య ఎలా రక్షింపబడింది, ఎలా కాపాడబడింది, ఎలా తప్పించబడింది ఎరికో నుండి. తప్పించబడ్డం మాత్రమే కాదు, కాపాడబడ్డం మాత్రమే కాదు, రక్షించబడ్డం మాత్రమే కాదు, ఏకంగా వంశావళిలోనికే చేర్చబడింది రాహాబు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. జాగ్రత్తగా వినండి. ఈ లోకములో బ్రతుకుతున్న మనము రేపు నా దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆ శపించబడిన ఎరికోలో నుండి రాహాబు అతని ఆమె కుటుంబాన్ని నా ప్రభు ఎలా తప్పించాడు, ఎలా రక్షించాడు, సరిగ్గా అలాగే నా దేవుడు రాకడ సమయానికి ఈ పాపిష్టి ప్రపంచంలో నుండి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని నా దేవుడు రక్షించునుగాక, నా దేవుడు తప్పించునుగాక. అలా తప్పించబడాలంటే నువ్వు చేయవలసిన ఒకే ఒక పని, నీ కొరకై నియమించబడిన వేగువారిని నువ్వు భద్రపరచు. వేగువారి కొరకై తన ప్రాణమును అడ్డువేసిన కారణమున, మళ్ళీ చెప్తాను, ఎవరి కొరకు? వేగుల వారి కొరకు, వేగు చూచుటకై వచ్చిన వారి కొరకు తన ప్రాణాన్ని అడ్డుగా వేసి వారిని చేర్చుకొని, వారిని దాచిపెట్టి, వారిని కాపాడి, వారిని పోషించి, వారిని తప్పించిన కారణాన యేసు ప్రభు ఆమెను ఎరుకో నుండి తప్పించి నేరుగా వంశావళిలో స్థానాన్ని దక్కించి చెప్పకయే యేసు ప్రభు ఆమె నాకు తల్లి అని చెప్పి ఈ రోజున ఒక మాదిరికరమైన జీవితాన్ని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. హల్లెలూయా. వేగుల వారు అనండి గట్టిగా, రెండోసారి గట్టిగా. ఈ వేగుల వారంటే ఎవరో తెలుసా? యోగక్షేమాలను గమనించుకునేవారు. వాస్తవిక భాషలో
వాస్తవంగా ఆ రోజుల్లో వేగువారిని ఎవరంటారంటే దేశమును విచారించేవారిని, అన్నిటినీ చూచి గమనించుకొని వచ్చేవారిని, ఆ దేశ పరిస్థితులను గమనించేవారిని వేగువారంటారు. వింటున్నారా? ఇప్పుడు వాళ్ళని ఏమంటారు, నాకు అంత పదం రావట్లేదు. కానీ ఇప్పుడు చిన్నపిల్లలకు టీకాలు వేసే టైం వస్తుందిగా, ఆశా వర్కర్స్. మనం ఆసుపత్రికి ఆసుపత్రి దాకా వెళ్ళక్కర్లా. గవర్నమెంట్ పెట్టిన రూల్ ఏంటి తెలుసా? ఆశా వర్కర్కి డ్యూటీ వేస్తారు. ఈ కాలనీని ఏమంటారు? ప్రణిత కాలనీకి ఒక ఆశా వర్కర్ ఉంటుంది. ఈ ఆశా వర్కర్ ఏం చేయాలి తెలుసా? ఇల్లు తిరగాల. ఇందులో చిన్నపిల్లలు ఎంతమంది ఉన్నారు? 2 సంవత్సరాల్లోపు ఎంతమంది ఉన్నారు? 10 సంవత్సరాల్లోపు ఎంతమంది ఉన్నారు? టీకాలు పడవలసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వ్యాధిగ్రస్తులు ఎంతమంది ఉన్నారు? విన్నారా? ఈ మధ్య ఈ గ్రామ సచివాలయం పెట్టి వాళ్ళందరూ వెళ్ళి విచారిస్తూ ఉంటారు, ఎవరింట్లో ఎంతమంది ఉన్నారు, ఎవరికి పెన్షన్లు వెళ్తున్నాయి. అవన్నీ గమనించుకునే వారిని ఏమంటారు? వేగువారు. ఈ రోజున సంఘానికి నియమించిన వేగువారు ఎవరో తెలుసా? ₹1,00,00,000 మాట చెప్తున్నా, ఆమెను చెప్తారా? నీ దైవజనులే నీ వేగువారై ఉన్నారు. నీ యోగక్షేమాలు పట్టించుకుని నీ సేవకుడే వేగువారు. ఈ రోజులో చాలామంది సేవకులంటే చులకన, సేవకులంటే చిన్న చూపు, సేవకులంటే ఒక తక్కువ దృష్టి. కొన్ని ప్రాంతాల్లోకి వెళితే కొంతమంది విశ్వాసుల అహంకారం ఎలా ఉంటుందో తెలుసా? మేమిచ్చే దానిపైనే సేవకుడు బ్రతుకుతున్నాడు, మేం పెడితేనే తింటున్నాడు, మేము లేకపోతే సేవకుడే లేడు అని విర్రవీగుతూ అహంకారంగా బ్రతికే విశ్వాసులు ఎన్ని సంఘాల్లో లేరు? ఎంతమంది సేవకులకు దుఃఖాన్ని కలిగించట్లేదు? నిరాక్షేపంగా ఈ రాత్రి మీతో మాట్లాడుతున్నాను. నిజమే, మీరు లేకపోతే సేవకులు లేరన్న మాట నిజమే. కానీ మీరు ఏర్పరచుకుంటే సేవకుడు ఏర్పరచబడిన వాడు కాదు, అతడు దేవుని చేత నియమించబడినవాడు. హల్లెలూయా. ప్రజలు ఓట్లు వేసి ఎన్నుకున్నవాడు కాదు, తల్లి గర్భములో రూపించబడక మునిపే నా దేవుని ప్రేమ చేత నియమించబడ్డవాడు సేవకుడు. హల్లెలూయా. కొంచెం గట్టిగా. నీ కుటుంబ క్షేమాన్ని కోరేవాడు సేవకుడు. నచ్చితే ఆమెను చెప్తా ఉండండి. నీ కుటుంబాన్ని వేగు చూచేవాడు సేవకుడు. నీ మంచి చెడులు విచారించేవాడు దైవజనుడు. నీ కొరకు రాత్రి మగలు ప్రార్థన చేసేవాడు సేవకుడు. హల్లెలూయా. ఆసుపత్రిలో డాక్టర్ ఉద్యోగం చేసేవాడు, నర్సు ఉద్యోగం చేసేవాళ్ళు, వీళ్ళందరూ ప్రజలను కాపాడేవాళ్లేగా. హలో, ఏంటి మాట్లాడరే? కాపాడేవారే కదా. పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న పోలీసులందరూ మనుషులను కాపాడేవాళ్లేగా. ప్రభా, నాకు పోలీసు ఉద్యోగం ఇచ్చావు, నాకు డాక్టర్ ఉద్యోగం ఇచ్చావు, నాకు నర్సు ఉద్యోగం ఇచ్చావు, ప్రజలను కాపాడే కృప మాకు ఇవ్వండి అని తెల్లవారు గంటలు 4 గంటలకు లేచి 2 చేతుల పైకి ప్రార్థన చేసే డాక్టర్లు ఉన్నారా? ఏంటి మాట్లాడరే? నర్సులు ఉన్నారా? ఆపరేషన్ చేసి ఆ మనిషిని బతికిస్తే కొంతమంది ఏం చేస్తారు తెలుసా? అయ్యా, కనబడే దేవుడవు నువ్వే అని కాలు మొక్కుతారుగా చాలామంది. హలో, పోనీ ఆ డాక్టర్ ఎవరైనా తెల్లవారు లేసి మొరపెడతాడా? ఆ నర్సు లేసి తెల్లవారి మొరపెడుతుందా? పోనీ ఆ పోలీసుడు ప్రభా ప్రజలను పరిపాలించి దోషులను మాత్రమే శిక్షించి యథార్థవంతులను తప్పించే ఒక ఆత్మీయ జ్ఞానం మాకు ఇవ్వండి అని ప్రార్థన చేస్తాడు ఆ పోలీసుడు? కనబడ్డోడు కల్లా కర్రచోరు కొడితే ఆ లాక్డౌన్ పీరియడ్లో మంచి లేదు, చెడ్డ లేదు, పాస్టర్ లేదు, విశ్వాసం లేదు, ఎవడు లేడు. బాధించుకొని బాధతో ఒక్కొక్కటి పాస్టర్ల వీపులను మోగిపోయినా అది రోజుల్లో. వింటున్నారా? కానీ నీ క్షేమాన్ని కోరి రాత్రి నిద్ర చంపుకొని పగటి వేళ కడుపు మార్చుకొని ఎండాని తలంచక వర్షమని చూడక చలి అని వెనకాడక దివారాత్రులు నీ కుటుంబాలు దర్శించి మీ కొరకు ప్రాకులాడి మీ కొరకు ప్రయాసపడి మీ కొరకు ఏడ్చి మిమ్మల్ని సంఘంలో నిలబెట్టి మీ కొరకు ప్రయాసపడుతున్నాడే, అలాంటి దైవ జనుల కొరకు, నీ దైవజనుని కొరకు, నీ సేవకుని కొరకు ఎవడు తన ప్రాణాలు అడ్డు వేసి ప్రయాసపడతాడో ఆ విశ్వాసి రేపటి రాకడ దినమున యెరికోలో నుండి రాహాబు కుటుంబాన్ని రక్షించి ప్రభువు పరలోకం చేర్చినట్లు నిన్ను కూడా ఆరోహణపు సమూహంలో దేవుడు చేరుస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ కూటమి అయిపోయిన తర్వాత ఈ ముగ్గురు ఆడపిల్లలు 1 2 3 నువ్వే మీరు ముగ్గురు అదరు రావద్దు, కానీ మీ మమ్మీ డాడీని అదరు పంపించండి. వాళ్ళకి ఈ రాత్రి ఈపు మోగిపోద్ది. వాళ్ళని చక్కగా చేస్తే మీరు చక్కగా అవుతారు.
వాళ్ళకి బుర్రలేక మిమ్మల్ని భయపెట్టక మిమ్మల్ని పెంచారు కాబట్టి మా భాగ్యరావు గారికి నిలవెత్తి దండం పెడుతున్నాను. ఈ బ్యాచ్ని ఎట్ట భరిస్తున్నావు నాయనా నువ్వు? స్తోత్రం. ఎంతకాలం అయ్యగారిది పెద్ద చర్చి, బిల్డింగ్ పని బిల్డింగ్ కట్టేశాడు. ఆయనకి ఏం తక్కువ అనుకున్నాను కానీ ఈవేళ అసలు బండారం మొత్తం బయటపడ్డది. కాబట్టి నీవు ధన్యుడు. దేవుడు నీకు విశ్వమంతా సేవ అప్పగించును గాక. ఇట్టంటి వాళ్ళని భరించినోడు ఏమైనా భరించగలుగుతాడు. మంచోళ్ళందరూ గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా? వేగువారి కొరకై తన ప్రాణాన్ని అడ్డువేసింది. మీకు మాట్లాడుతాను, చెప్తాను వినండి. రాజుగారికి గనక తెలిస్తే రాహాబుని ఏం చేస్తాడు? చంపేస్తాడు. చంపడం కన్నా ముందుగా దేశద్రోహిగా ముద్ర వేస్తాడు. వింటున్నారా? దానికి కూడా తెగించింది రాహాబు. పర్వాలేదు, దేశద్రోహిగా ముద్ర వేసినా పర్వాలేదు, మరణదండన విధించినా పర్వాలేదు, సేవకుల కొరకు నేను ప్రయాసపడాలి, నా సేవకులను దాచిపెట్టుకోవాలి. మీకు నచ్చితే ఆమె చెప్తారేమో అనుకున్నాను కానీ మాకెందుకులే తలకాయ నొప్పి అన్నట్టు చూస్తున్నారు కొంతమంది. ఎవరు సేవకులను దాచిపెట్టుకుంటారో, ఎవరు సేవకులను కొరకు ప్రయాసపడతారో, ఎవరు సేవకులను పోషిస్తారో, శత్రువు బారిన పడకుండా ఎవడు సేవకులను కాపాడుకుంటారో, ఏ వ్యక్తి సేవకులను తప్పించి వారి కొరకై పూట పడతాడో, ఎవరు వారి కొరకై పాటు పడతారో, రేపు రాకడి దినమున ఎత్తబడే గుంపులోనికి చేర్చబడతాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అన్నట్టు మరో విషయం మర్చిపోతాను. చాలామంది మనస్సులో పడ్డ ఆలోచన చెప్పనా? ఒక సామెత అన్నారు పెద్దలు, దూరపు కొండలు నునుపన్నట్టు స్థానిక సేవకుని పట్టించుకోరు, స్థానిక సంఘాన్ని పట్టించుకోరు. మా పాస్టర్ గారే కదా చూసుకోవచ్చు ఎప్పుడైనా. ఆడెవడు హైదరాబాదులో మూతంతా రంగు పూసుకొని, ఒళ్ళంతా రంగు పూసుకొని, వెంట్రుకలంతా నల్లగా చేసుకొని, సూటు పుట్టేసుకొని, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజే దేవుడు నీ పట్ల వాగ్దానం నెరవేర్చబోతున్నాడు. దేవుని మహిమ నీ ఇంట్లో దిగి వస్తుంది. నేను దర్శనం చూస్తున్నాను. ఆడికి మాత్రం చెక్కుల మీద చెక్కులే. స్తోత్రం. వింటున్నారా? నీ కొరకు ప్రయాసపడ్డ సేవకుని పక్కన పెడతాడు. విన్నారా? ఎవడికో. ఇందాక మా దైవజనులు ఒకరు సాక్ష్యం చెప్పారు. ప్రయాసపడి సంబంధం చూసి అన్ని ఏర్పాట్లు చేసి మంచి చెడ్డలు మాట్లాడి చక్కగా పెళ్లి చేసి వాళ్ళని జతపరిచి ఒకటిగా చేస్తే స్థానిక సేవకుని పక్కన పెట్టి ఎవడో పరాయుడికి మాత్రం ఎక్కడలేని ప్రేమ మమకారాలు, ఎక్కడలేని ఘనతలు. బిడ్డ, ఈ దరిద్రపు అలవాటు సంఘములో మార్పు రావాలి. ఆమెన్. నిన్ను మహిమలో తీసుకొని వెళ్ళేది ఎవడో ఆరాధన ఛానల్లో, ఎవడో శుభవార్త ఛానల్ చెప్పేవాడు కాదు. నీ కొరకై ప్రయాసపడుతున్న నీ స్థానిక దైవజనుడు. నీ దైవజన్ని విడిచిపెట్టి నీ సేవకుని మర్చిపోయి ఎక్కడో పరిగెడుతున్నావే. అలా వెళ్ళగలిగినంత మాత్రాన మనుషుల ముందు ఒక గంభీరత్వాన్ని, ఒక ఘనతను సంపాదించుకోగలవేమో కానీ రాకడలో ఎత్తబడి అనుభవం నీకు ఉండదు. విన్నారా? నీ సేవకుని కొరకు పూట పడండి, నీ సేవకుని కొరకు పాటు పడండి. సేవకుని కొరకు పూట పడిన వాడు దేవుని పని కొరకు పూట పడిన వాడే కదా. ప్రైజ్ ది లార్డ్. మొదటి ఆదిమ సంఘం, మొదటి శతాబ్దపు సంఘం వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఆస్తులన్నీ అమ్మి సేవకుల పాదాల దగ్గర పెట్టి వాళ్ళని బలపరిస్తే కదా వాళ్ళు ప్రపంచమంతటికి సువార్త మోసుకొని వెళ్ళారు. ఈరోజు సమర్పణ నీకుందా? ఆ ప్రతిష్ట నీకుందా? విశ్వాసుల మనస్సులో చేరే ఒక భయంకరమైన అలవాటు. స్థానికంగా సేవ చేస్తున్నవాడేమో చిన్న పాస్టర్ గారు, హైదరాబాద్ వచ్చినవాడేమో పెద్ద పాస్టర్ గారు. చిన్న లేదు పెద్ద లేదు, ఉదయం నుంచి సాయంత్రం పని చేసిన, సాయంత్రం గంట పని చేసిన ఒకే కూలి. మీ మౌనం వీడును గాక. హల్లెలూయా. తినడానికి మాత్రం అందరిస్తారు. ఏదోసారి గట్టిగా ఆమె చెప్పండి. ఏం చెప్పారు? మీ నోర్లన్నీ యేసు నామములో బలపడను గాక. గట్టిగా చేతి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. సేవకుల కొరకు పూటపడి పాటుపడగలిగిన వాడు. ఈ పూటపడి పాటుపడిన వారు ప్రపంచంలో యెరూషలేము కూడా లేరు, కానీ యెరికోలో ఉంది ఒక ఆమె. ఆమేన్. యెరికో అంటే మళ్ళీ చెప్తున్నాను, ఈ లోకం. ఈ లోకములో బ్రతికినంత కాలము నీ సేవకుల కొరకు, దైవజనుల కొరకు పాటుపడండి, పూటపడండి. రాకడ సమయం వచ్చినప్పుడు దేవుడు సంకలో ఎక్కించుకొని పరలోకం తీసుకెళ్ళిపోతాడా. దేవునికి మహిమ కలుగును గాక. మూడో పాయింట్ చెప్తాను, బాగా వినండి. ఒక గుడ్డి భిక్షగాడు
త్రోవ ప్రక్కనే కూర్చొని భిక్షాటన చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథాన్ని కనుక మనము జాగ్రత్తగా చూస్తే అతడు కూర్చొని భిక్షాటన చేస్తున్న స్థలం ఏంటో తెలుసా? అది యెరికోకు పోవు మార్గమున. ఆన్ ద వే టు జెరికో, ఆన్ ద వే టు జెరికో, యెరికోకు పోవు మార్గమున భిక్షగాడు ఒకడు కూర్చొని వాడు ఏం చేస్తూ ఉన్నాడు? అడుక్కుంటా ఉన్నాడు. వాస్తవంగా అక్కడ బైబిల్లో రాయబడిన మాటలను బట్టి అది పెద్దగా జనసంచారం ఉండే ప్రదేశము కాదు. ఎవడో అడపా వచ్చి ఏదో పావుల బేడ వేసి వెళ్ళిపోయేవాడు. దాంతో వాడి జీవనం కొనసాగింది. ఆశ్చర్యం ఏంటంటే వాడు పరాయి దేశస్తుడు కాదు, యెరికో వాసుడే. కానీ అక్కడే కూర్చొని ఏం చేస్తూ ఉన్నాడు? అడుక్కుంటా ఉన్నాడు. ఈ అడుక్కునే బిచ్చగాడు ఒకటి గ్రుడ్డివాడు, రెండవది యెరికో వాస్తవ్యుడే కనుక వాడొక అన్యుడు, ప్రభుని ఇంకా గుర్తెరగని వాడు. ఆడలా కూర్చొని భిక్షాటన చేస్తూ ఉండగా అనుకోకుండా ఒక రోజున విస్తారమైన జన సమూహం, కేకలు, చప్పుళ్ళు, అల్లరి, గందరగోళం వినబడతా ఉంటే పాపం వాడికి కనబడదుగా. అందుకే మనుషులు పిలిచి రే ఏం జరుగుతుందిరా అని అడుగుతూ ఉంటే అందులో ఒకడు వచ్చి అన్నాడు, రే నజరేయుడని యేసు ఈ మార్గము గుండా వెళుతా ఉన్నాడని వాడికి తెలిసింది. అంతే, వాడు ఏం చేశాడో తెలుసా? ఉన్న స్థలములో లేచి నిలబడి కనబడకపోయినా అసలు యేసు ప్రభు దగ్గరున్నాడో తెలియదు, దూరం ఉన్నాడో తెలియదు, అసలు ఆయన ఎక్కడున్నాడో కూడా తెలియదు. యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా గొప్ప జనసమూహము ఆయన వెంబడిస్తూ ఉండేవారని బైబిల్ చెప్తుంది. ఆ జనసమూహంలో, ఆ కేకల మధ్య, ఆ గోలలో ఇతని చప్పుడు యేసు ప్రభువుకు చేరుతుందో లేదో కూడా తెలియదు. ఏమి తెలకపోయినా ఈ గుడ్డివాడు ఆయన ఎవరో తెలుసు అంతే. ఆయన గురించి విన్నాడు, నమ్ముకున్నాడు కాదు, యేసు ప్రభు తెలుసుకున్నాడు కాదు, రక్షణ పొందినాడు కాదు, అన్యుడు. అయిన వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? దావీదు కుమారుడా నన్ను కరుణించు అని వాడు కేకలు వేయడం ఆరంభించాడు. హల్లెలూయా. మళ్ళీ చెప్తాను, కేకలు వేస్తున్నవాడు ఒకడు అన్యుడు, ఇంకా మారు మనసు పొందినవాడు కాదు, ఇంకా రక్షణ పొందినవాడు కాదు, అసలు బాప్తిసం తీసుకున్నవాడే కాదు. అయినా యేసు ప్రభు ఆ మార్గాన వెళుతుంటే ఆ విషయాన్ని తెలుసుకున్న ఆ గుడ్డివాడు కేకలు వేయడం ఆరంభించాడు. విషయం చెప్పనా? అతని ప్రక్కనే ఉన్న కొందరు రేయ్ నార్మై అని వాడిని గద్దిస్తూ ఉంటే వాళ్ళ వాళ్ళు గద్దిస్తూ ఉండగా వీడు కేకలు ఇంకా వేస్తూ ఉన్నాడు. ఆశ్చర్యం చెప్పనా? ఒక అన్యుడైన గుడ్డివాడికి ఉన్న విశ్వాసం ఈరోజు సంఘానికి లేదే. స్తోత్రం చెప్పండి అంటేనే హల్లెలూయా చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారే. ఆ గుడ్డివాడి దగ్గరికి వెళ్ళి గుణపాఠం నేర్చుకోండి. ఆ అన్యుడి దగ్గరికి వెళ్ళి ఒక విశ్వాస సంబంధమైన క్రియ నేర్చుకోండి. మీకు మాట చెప్పనా? ఇశ్రాయేలీయుల పాలెములోనికి మందసము రాగానే అందరూ ఏం చేసేవాళ్ళంట? మందసము మన మధ్యలోనికి వచ్చుచున్నది కనుక అందరము లేచి నిలబడి మౌనం పాటించదము అన్నారా? మాట్లాడరే. హలో, మందసం వస్తూ ఉంటే ఏం చేసేవాళ్ళంట? వాళ్ళు కేకలు వేసేవాళ్ళంట. ఆ కేకల చప్పుడు ఫిలిస్తీన్లు విన్నప్పుడు వామ్మో మందసం వాళ్ళ మధ్యలోకి వచ్చేసింది, మందసం వచ్చిందని ఎలా గుర్తుపట్టారు? కొంచెం గట్టిగా. ఈ రోజున నీవు కేకలు వేస్తుంటే సమాజం గుర్తించాలి, వారి మధ్యలో దేవుని మహిమ దిగి వచ్చింది. అయినా చేతులు ఎత్తడం మానేసి దిష్టి బొమ్మలా నన్ను చూస్తున్నారంటే మీరు విశ్వాసుల గ్రహాంతరవాసుల అర్థం కావట్లా. దేవునికి మహిమ కలుగునుగాక. వాళ్ళ కేకల చప్పుడుకి ఫిలిస్తీయులు వాళ్ళను ఎదుర్కోవడానికి భయపడి పారిపోయారు. ఆమేన్. ఏం విని గట్టిగా, ఏది మీ ఇంట్లో గొడవ చేసే కేకలు కాదు, ప్రభుని మహిమపరిచే కేకలు విశ్వాసి నోట ఉన్నప్పుడే. ఆశ్చర్యం చెప్పనా? నా స్వరము దేవుని వింటాడో లేదో, నా స్వరం యేసు ప్రభు వింటాడో లేదో, ఇంతకీ ప్రభు ఎక్కడున్నాడో ఏమీ తెలియకుండానే విశ్వాసముతో కేకలు వేస్తున్నాడు, నిరీక్షణతో కేకలు వేస్తున్నాడు. ఆశ్చర్యం చెప్పనా? ₹1,00,00,000 మాట చెప్తాను. యేసయ్య స్తోత్రం, యేసయ్య స్తోత్రం అని చెప్పుకుంటూ చప్పట్లు కొట్టాలి. మీరు సిద్ధంగా ఉండండి. వాని కేకల చప్పుడుకి యేసు ప్రభు అడుగు ముందుకు వేయలేక అక్కడే నిలబడిపోయాడు. గట్టిగా దేవునికి మహిమ కలుగునుగాక.
ఒక అన్యుడు కేకలు వేస్తుంటే, నమ్ముకోలేని వాడు కేకలు వేస్తుంటే, రక్షణ లేని వాడు కేకలు వేస్తుంటే, కేకల చప్పుడు వలన యేసయ్య నిలబడిపోయాడే. ఈ రాత్రి నా ప్రభుని పిలవడానికి నువ్వు కేకలు వేయగలిగితే నీ దగ్గర నిలబడిపోతాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. అంతేకాదు నా దేవుడు ప్రత్యక్షమైనప్పుడు నేను మహిమలోకి తీసుకొని వెళ్ళిపోతాడు. హల్లెలూయా. కొంచెం గట్టిగా. అదే యెరికో దగ్గర విశ్వాస సంబంధమైన కేకలున్నాయి, నిరీక్షణతో కూడిన కేకలున్నాయి. నీ దగ్గర ఉన్నాయా? నీ దగ్గర ఉన్నాయా? వాడు అంటాడు, మా బంధువు మీ పెంతెకొస్తేలకు సిగ్గు శరం ఉండదురా, ఎక్కడ పడతారో అరుస్తూనే ఉంటారు. సిగ్గు లేరు కాబట్టి కేకలు ఎత్తున్నాం మేము. హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, మర్చిపోయాను. మౌనం ఎక్కడ పాటిస్తారు? మౌనం ఎక్కడ పాటిస్తారు? సచ్చిన వాళ్ళ దగ్గర కదా. ఇప్పుడు మన యేసు సచ్చినోడా బతికినోడా? మరి ఆయన దగ్గర మౌనం ఏంటండి? నాకు అర్థం కాదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆర్భాట కేకలు వినబడాలి, నాద స్వరములు వినబడాలి, కేకలతో ప్రభుని కనపరచాలి. యేసు ప్రభు అంటాడు, పిల్లలు నోరు మూయడం మానేస్తే ఈ రాళ్ళు కేకలు వేస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కేకల చప్పుడు అర్థం ఏంటంటే మహిమ దేవుని ప్రభావము వారి మధ్యలోనికి దిగి వచ్చిందనే కదా. ఈరోజు సంఘాల్లో కేకలు రేపబడాలి, కేకలు రేపబడాలి. విశ్వాస సంబంధమైన కేకలు, నిరీక్షణతో కూడిన కేకలు. దరిద్రం చెప్పనా, యెరికో దగ్గర ఉన్న కేకలు సంఘంలో లేవు. కొంతమంది సేవకులే వీళ్ళ దాన్ని ఏమంటారు, డిగ్నిటీ పాడుగాను. ప్రైజ్ లార్డ్ చెప్దాం గట్టిగా. ఈడు చెప్పాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. తిన్న తిండి ఎక్కడ అరిగిపోద్దో, నాలుక ఎక్కడ తరిగిపోతుందో, పళ్ళు ఎక్కడ రాలిపోతాయో. స్తోత్రం. ఈ రాత్రి నా యేసయ్య కొరకు కేకలు వేయగలిగిన అభిషేకం నీ మీదకి దిగి రావాలా? స్తోత్రం చెప్పండి గట్టిగా. గాడిదను బారవాక పశుపిల్లని ఎక్కి యేసు ప్రభు ఊర్లోకి వస్తుంటే హోసన్నా హోసన్నా అని కేకలు వేస్తూ ఉన్నారు. అది విని ఏంటి కేకలు వినబడుతున్నాయని ఊళ్ళో వాళ్ళంతా బయటకు చూస్తే రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా ఆ గాడిదనికి ఊరేగించబడుతున్నాడు నా దేవుడు. వాళ్ళ కేకల చప్పుడు కారణం ఏంటి? ప్రభు వారి మహిమలోనికి రాక, మహిమ వారి మధ్యలోనికి దిగి రావడం, దేవుని ప్రసన్నత దిగి రావడం. ఈ రాత్రి ఆ నిరీక్షణ విశ్వాసంతో కూడిన కేకలు వేయగలిగితే రాకడలో ఎత్తబడి గుంపులో చేరతావు. స్తోత్రం. ఒకటి విధేయత, రెండవది దైవ జనుల కొరకు పూట పడుట, మూడవది విశ్వాస సంబంధమైన నిరీక్షణ సంబంధమైన కేకలు. ఇవన్నీ ఎక్కడ కనబడుతున్నాయి? కొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. ఇప్పుడు ఏలియాను యెరికోకి వెళ్ళమన్నట్టు ఇప్పుడు దేవుడు మనల్ని ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? యెరికోకి వెళ్ళండి. యెరికోలో ఏమున్నాయి? విధేయత ఉన్నట్టు ఈ లోకములో బ్రతుకుతున్న దేవుని బిడ్డలమైన మనలో ఎవరిలో విధేయత కనబడుతుందో, బిడ్డలారా మళ్ళీ చెప్తాను, నేను రోజు లేచి ప్రార్థన చేయకుండా బయటికి వెళ్ళను. మంచిదే. సేవకునికి లోబడుతున్నావా? దేవునికి లోబడుతున్నావా? దర్శనానికి లోబడుతున్నావా? నీ ఇంట్లో పెద్దలకు లోబడుతున్నావా? తెలుగులో సామెత ఉంది, ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్టు. 30 ఏళ్ళు యేసు ప్రభు తల్లి కొంగు చాటున్న వారికి లోబడి విధేయుడిగా బ్రతికిన ఒక చక్కటి పాఠం ప్రభు నేర్పించాడు కదా. నువ్వెంత ఎదిగినా నీ తల్లిదండ్రుల ముందు లోబడిన వానిగా, అప్పగించుకున్న వాడిగా, విధేయత కలిగిన వానిగా బ్రతికితేనే నీవు క్రైస్తవుడు అన్న మాటకు విలువ మిగులుతుందండి. హల్లెలూయా. యేసు ప్రభు లోబడే ఒక చక్కటి అనుభవాన్ని నేర్పించాడు కదా. ఆ విధేయత మీలో ఉందా? రెండవది, ఈ రాహాబులాగా సేవకుల ఆ ప్రాముఖ్యత, వారి విశేషత, వారి 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 స్థానం, వారి ఘనతను మీరు గుర్తుపట్టారా? వారిని ఘనపరిచే మనస్సు మీకుందా? వారి కొరకు పాటుపడ్డారా? ఎప్పుడైనా పూటపడ్డారా? మూడవది అదే యెరికో శపించబడిన దేశమే, నాశనమైపోయిన దేశమే, పాపిష్టి దేశమే, అన్యులుండే ప్రదేశమే. అడుక్కునేవాడు కూడా ఒక అన్యుడే, అయినా వాడిలో విశ్వాసం ఉంది, వాడిలో నిరీక్షణ ఉంది.
అది వాడి కేకల్లో చూపిస్తున్నాడు. అది చూచిన యేసు ప్రభు వాడి దగ్గర నిలబడిపోయాడు. వాడు అడిగింది ఇచ్చేశాడు. గుడ్డివాడి కళ్ళు తెరవబడ్డాయి. లోకానికి సాక్షిగా ఈరోజు జీవిస్తున్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి నీవు కూడా కేకలు వేయగలిగితే ₹1,00,00,000 మాట చెప్తాను, నా యేసయ్య నీ దగ్గరే నిలబడిపోతాడు. నీవు అడిగింది కాదనకుండా నీకు ఇచ్చి పంపించగలిగిన దేవుడు ఆయన. ఆ విశ్వాస క్రియలు నీ దగ్గర ఉన్నాయా? లేకపోతే ఏలియాను యెరికోకు వెళ్ళమని చెప్పిన ఆ మాటల ద్వారా ఈ అనుభవాలు నేర్చుకున్నవాడే రేపు రాకళ్ళు ఎత్తబడతాడు. నేను చర్చికి వెళ్తాను, నేను కానుకలు ఇస్తాను, నేను పాటలు పాడతాను, నేను ప్రసంగాలు చేస్తాను, నేను వాయిద్యాలు వాయిస్తాను ఏమనుకోబాకండి నాన్న, మామూలుగా జనరల్ చెప్పుకున్నా, తెల్లబట్టలు వేసుకుంటాను, దేశాలు తిరుగుతాను, ప్రసంగాలు చేస్తాను, బల్లగుద్ది మాట్లాడతాను, అన్నీ పరిచర్య చేయగలను. నువ్వెన్ని చేసినా యెరికో అనుభవాలు కనుక నీ దగ్గర లేకపోతే రాకడలో ఎత్తబడుట అసాధ్యం, రాకడలో కొనిపోబడుట అసాధ్యం, ఆరోహణం చెందే అవకాశం లేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, రాకడ దినము సమీపిస్తుంది కనుక ఆ దినము సమీపించక మునిపే, సంఘము మహిమలోనికి చేరే గడియ రాక మునిపే మనమందరము యెరికోకు వెళ్ళేవారిగా ఉందుమోగాక. హల్లెలూయా. యెరికోకు వెళ్ళుట అనగా విధేయత నేర్చుకొనుట. రెండవది యెరికోకు వెళ్ళుట అనగా సేవకుల కొరకు పూట పడుట. మూడవది యెరికోకు వెళ్ళుట అనగా విశ్వాస నిరీక్షణ సంబంధమైన కేకలు వేయుట. అవి ఉంటే ఖచ్చితంగా ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాలు పొందడం మాత్రమే కాదు, నా ప్రభు ఎప్పుడు ప్రత్యక్షమైన రాకడలో ఎత్తబడే కృప దేవుడికి అనుగ్రహిస్తాడు. ఆ కృప, ఆ భాగ్యం ఈ రాత్రి దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఉన్న పాటను మీ స్థలాల్లో లేచి నిలబడి ఉండండి. త్వరితంగా లేచి నిలబడి ఉండండి. 80 ఏళ్ళు దాటిన వృద్ధులు తప్ప మిగతా వాళ్ళందరూ దిగ్గున లేచి నిలబడి ఉండాలి. వాక్య ప్రకారం 85 ఏళ్ళు దాటితేనే వృద్ధులు అంటాడోయ్. కాలేబు ఏమంటాడు తెలుసా? ఐగుప్తులో బయలుదేరినప్పుడు నా వయసు 45 ఏళ్ళు, ఈ 40 ఏళ్ళు అరణ్యంలో ప్రయాణం చేశాను, ఇప్పుడు నా వయసు 85 ఏళ్ళు. అయితే ఐగుప్తులో బయలుదేరినప్పుడు నా బలం ఎంతుందో అదే బలం ఈ రోజు వరకు కూడా ఉందని సాక్ష్యం ఇస్తున్నాడు కాలేబు. ఏదో ఒకసారి చెయ్యి పైకి గట్టిగా హల్లు చెప్పండి. ఇప్పుడు 2 చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి. పరిచారకులతో సహా మీ స్థలాల్లో మీరు అలా నిలబడిపోండి ఒక 2 నిమిషాలు. ఒక్కసారి మీ 2 చేతులు జోడించి లేదా చేతులు పైకెత్తగలిగితే మీకు ఎలా అనుకూలంగా ఉంటే అలాగా నోరు తెరిచి స్వరమెత్తి, ప్రభువా, ఏలియా ఆరోహణమైనట్టుగా సంఘము కొనిపోబడే వేళ, సంఘం ఎత్తబడే వేళ నేను కూడా గుంపులో చేరాలి, ఎత్తబడే సమూహంలోనికి చేరాలి నాయనా. ఏలియా ఆరోహణము పొందక మునుపు యెరికోకు వెళ్ళమని చెప్పిన దేవుడు ఈ రాత్రి యెరికోను మన ముందు పెట్టి అద్భుతమైన కొన్ని పాఠాలు ప్రభు చూపిస్తున్నాడు. యెరికోను దర్శించకుండా రాకడలో ఎత్తబడలేవు బిడ్డ. ఆ మాటకు అర్థం, యెరికోలో ఉన్న విశ్వాస క్రియలు నీ దగ్గర లేకపోతే, ఈ లోకములో బ్రతుకుతున్న నీవు, జీవిస్తున్న నీ దగ్గర విశ్వాస క్రియలు కనబడకపోతే ఆరోహణము పొందలేవు. ఆరోహణం పొందలేవు, ఆరోహణం పొందలేవు. హల్లెలూయా. ఒక్క 2 నిమిషాలు దేవుని బిడ్డ మీ నోరు తెరిచి ప్రార్థించగలరా? మీరెక్కడున్నా కూడా, ఏది ఆ యెరికో పట్టణము బయట కూర్చొని అడుక్కుంటున్న భిక్షగాడిని ఒక్కసారి మీ దృష్టిలో పెట్టుకొని ఒక అన్యుడే కేకలు వేసి ప్రార్థించగలేనిది విశ్వాసిగా నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు? ఒక 2 నిమిషాలు మీ స్వరాన్ని దేవునికి వినబడనివ్వండి బిడ్డలారా. మౌనంగా ఉండకండి. రాత్రి నీ స్వరాన్ని వినాలని దేవుడు ఆశపడుతున్నాడు.
థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఆయన రాకడ ఎప్పుడో మనకు తెలవదు, ఏ క్షణమో తెలవదు, ఏ జామో తెలవదు. ఈ రాత్రి జరగచ్చు ఆయన రాకడ. పరిస్థితులన్నీ సూటిగా నేరుగా ఘోషిస్తున్నాయి ప్రభు రాకడ సమీపముగా ఉందని. సంఘము ఆరోహణమయ్యే కాలము సమీపించింది దేవుని బిడ్డ. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, విడవబడుట బహుఘోరం, దుర్దినములు రాకముందే. ఇప్పుడు వీటి యందు సంతోషము లేదని చెప్పు సంవత్సరములు రాకముందే, వాన వెలిసిన తర్వాత మరలా మేఘము కమ్మకముందే. బిడ్డ, ఈ రాత్రి ఒక తీర్మానంలోనికి రండి. ప్రభువా, నా చుట్టూ కళ్ళకు స్పష్టంగా కనబడుతున్న సూచనలు మీ రాకడను సూచిస్తున్నాయి, మీ రాకడ తెలియపరుస్తున్నాయి. అర్హత లేని నాకు, యోగ్యత లేని నన్ను, నేను పొందవలసిన వాటికంటే అధికమైన ఆశీర్వాదాలే నేను పొందుకున్నాను. ఇక చాలు నాయనా, ఆ శుభదినము కొరకు మమ్మల్ని అలంకరించండి, ఆ శుభదినము కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. మీ స్వరాలు వినపడాలి, కేకలు వేయగలిగితే ఒక్క 2 నిమిషాలు బిడ్డ, ఒక్క 2 నిమిషాలు బిడ్డ మనం సెలవు తీసుకుందాం. ఆలస్యమైన నిర్లక్ష్యము చేయక స్వరం ఎత్తి చెప్పండి. నీ మొరను వినగలిగిన దేవుడు, గుడ్డివాడు కేకలు వేస్తే వాడి దగ్గర నిలిచిపోయిన దేవుడు, ఈ రాత్రి నువ్వు కేకలు వేయగలిగితే నీ ప్రక్క నిలబడిపోయే ప్రేమ గల దేవుడు ఆయన. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఈ మంటి పోలిక రూపాంతరము చెంది నీవలే నేను మారెదను, నీతోనే నిత్యము ఉండెదను. నీవలే నేను మారెదను, నీతోనే నిత్యము ఉండెదను. నీవలే నేను మారెదను, నీతోనే నిత్యము ఉండెదను. యేసయ్యా, నా యేసయ్యా, కొనిపోవా ఈ దీనుని. యేసయ్యా, నా యేసయ్యా, కొనిపోవా యేసయ్యా, నా యేసయ్యా, కొనిపోవా. చప్పట్లు కొడుతూ, యేసయ్యా, నా యేసయ్యా, కొనిపోవా ఈ దీనుని. నీ రాక కోసమే వేచియుంటిని, సియోను కోసమే జీవించుచుంటిని. నీ రాక కోసమే వేచియుంటిని, సియోను కోసమే జీవించుచుంటిని. కడపూర శబ్దము వినే ఆ గడియలు బహు సమీపముగా ఉన్నాయి. ఏ క్షణమున ప్రభు వస్తాడో తెలియదు. మేఘాల మీద సంఘము ఆరోహణము పొందబోయే సమయము చాలా సమీపముగా ఉంది. ఈ రాత్రి కోరుకుందాం, మీరు వచ్చే వేళ
నేను ఆ మేఘాల మీద ఎక్కి నేను మహిమలోనికి చేరుకోవాలి నాయన. ఆసక్తిగా చప్పట్లు కొడుతూ కడపూర శబ్దమునే వినినప్పుడు నీ రూపమునే ధరించెదను. కడపూర శబ్దమునే వినినప్పుడు నీ రూపమునే ధరించెదను. ఈ మంటి పోలిక రూపాంతరము చెంది, ఈ మంటి పోలిక రూపాంతరము చెంది నీవలే నేను మారెదను. నీతోనే నిత్యము ఉండెదను. 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 నీవలే నేను మారెదను. ప్రభువలే మారిపోవాలని, ప్రభుతో ఉండాలని, యుగాయుగములు మహిమలో చేరాలని ఆశపడుతున్నానయ్యా. నీవలే నేను మారెదను. నీతోనే నిత్యము ఉండెదను. నీవలే నేను మారెదను. నీతోనే నిత్యము ఉండెదను. నీవలే నేను మారెదను. నీవలే నేను మారెదను. నీతోనే నిత్యము ఉండెదను. నీవలే యేసయ్యా నీలా మారిపోవాలని, నీతో ఉండాలని, యుగ యుగములు మహిమల రాజ్యములో చేరాలని. శతవరిందలరా నిబల శమలరందియలరా. ఓ కృప కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. యేసయ్యా 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 నీలా మారాలని, నీతో ఉండాలని. యేసయ్యా యేసయ్యా కృప దిగి వచ్చునుగాక. కృపని ఆవరించే వేళ మహిమల శుభదిన కొరకు నిన్ను అలంకరించుచున్న ఒక బలమైన అభిషేకం పొందుకో, పొందుకో, పొందుకో. కృప కృప కృప. యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఇశ్రాయేలు ప్రాంగణంలోనికి, ఆ భారములోనికి నీ మహిమ దిగినట్లుగా ఈ రాత్రి ఈ ప్రాంగణమంతా నీ మహిమ కప్పండి. నీ మహిమ, నీ మహిమ, నీ మహిమ, నీ మహిమ. ఓ శబలందియాలారా శబలందియాలారా సిఖలారా శబలారా. నీవలే నేను మారెదను. నీతోనే నిత్యము ఉండెదను. నీ రాక కోసమే నే వేచియుంటిని. సియోను కోసమే నే వేచియుంటిని. బిడ్డ,
ఒక్క క్షణం ఆలోచించు. విడవబడితే నీ పరిస్థితి ఏంటి? విడవబడితే మన గతి ఏమవును? ఆ స్థితి మనకొద్దు. యేసు నామము ధరించిన ప్రతివాడు, రక్షణ పొందిన ప్రతివాడు నిత్య రాజ్యములో చేరాలని కదా దైవ సంకల్పం. ఏమి లేకపోయినా పర్వాలేదు ప్రభువా, మీరు వచ్చిన వేళ మహిమలోనికి చేరగలిగిన భాగ్యము నాకు దొరికితే చాలు. దానికి మించిన ఆశీర్వాదం, దానికి మించిన ఘనత, దానికి మించిన కృప మరొకటి లేదు నాయన. I must be with you in your kingdom. నేను ఎదుర్కొని ఆ సమూహంలో నేను ఉండాలి. మహిమలో చేరి ఆ సమూహంతో నేను ఉండాలి ప్రభువా. ఆ కృప నాకు ఇవ్వండి అంటూ ప్రాణాత్మ దేహాలతో ప్రభుకి లొంగిపోదామా?